హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను డ్రామా మెలోడీస్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీని కనుక ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే ఒక కాలేజీ ప్రొఫెసర్కి అండ్ ఒక స్టూడెంట్కి మధ్య జరిగే వన్ నైట్ స్టాండ్ డ్రామా అనమాట. ఈ డ్రామా చాలానే బాగుంటుంది. ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ నాకు నచ్చింది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఇంక లేట్ చేయకుండా డ్రామా అనేది కనుక చూసేయచ్చు. డ్రామా స్టార్టింగ్‌లోని హీరోయిన్ అనే యోయోని చూపిస్తా ఉంటారు. తన హార్ట్ అయితే ఇంకా బ్రోకెన్ అయి ఉంటది. అందుకోసమే ఫుల్‌గా డ్రింక్ చేస్తూ అయితే గనుక బాధపడుతూ ఒక విషయం గుర్తెచ్చుకొని ఉండే. హీరోయిన్‌కి వాళ్ళ ఫ్రెండ్ ఉండే. సో, వాళ్ళ ఫ్రెండ్ అంటా ఉంటది, "నువ్వు 3 ఇయర్స్ నుంచి నిక్‌ని లవ్ చేస్తున్నావు కదా! ఫైనల్‌గా నీ ప్రేమని వాడికి చెప్పబోతున్నావు. ఆల్ ద బెస్ట్" అనేసి వాళ్ళ ఫ్రెండ్ అని ఉంటది. ఓకే అనేసి హీరోయిన్ కూడా వస్తా ఉంటదనమాట నిక్ దగ్గరికి. నిక్ అయితే గనక తన క్లాస్‌మేట్ అయిన సారాతోటే తను మాట్లాడుతూ అనమాట చాలా క్లోజ్‌గా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే గనక నీకైతే కనుక సారయ్యే సరిపోద్దిరా. ఎందుకంటే సారా వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. నువ్వేమో చాలా టాలెంటెడ్ పర్సన్ కాబట్టి మీరిద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ అనేసి వాళ్ళు అంటా అనమాట. అయినా సరే ఎప్పుడు చూసినా యోయో వచ్చేసి నీ వెనకాల తిరుగుతా ఉంటది. యోయోది నీది జోడి అస్సలకి బాగోదు అనేసి వాళ్ళు అంటా ఉంటారు. వాడు కూడా అవును, అందుకోసమే నేను సారాని లవ్ చేస్తున్నాను అనేసి వాడు చెప్తా ఉంటాడు. ఈ మాటలన్నీ అక్కడికి వచ్చిన హీరోయిన్ విని ఉంటది అనమాట. తను తీసుకొచ్చిన గిఫ్ట్ అక్కడే పాడేసి కోపంగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, నీకు నువ్వు చాలా వేస్ట్ గడవురా అని తిట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది. అదంతా హీరోయిన్ గుర్తించుకుని అనమాట బాగా బాధపడుతూ, నేను ఎప్పటికైనా సరే ఆ నిక్ కన్నా మంచి హ్యాండ్సమ్ అబ్బాయిని చూసుకుంటా అనేసి తను డ్రింక్ చేస్తుంటది కదా. సో, వెనక్కి పడిపోతా ఉండేసరికి లోపల అక్కడికి మన హీరో వచ్చి ఉంటాడు అనమాట. హీరోని చూసి హీరోయిన్ అనమాట, చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు, మీరు ఈ రోజు నైట్ నాతో స్పెండ్ చేస్తారనేసి హీరోయిన్ మత్తులో అడిగేసి ఉంటుంది. హీరో కూడా అనమాట ఓకే చెప్పుంటాడు అనమాట. సో, వీళ్ళిద్దరూ అయితే కనుక నైట్ అంతా స్టే చేస్తుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ లెగిసేసరికి అనమాట హీరో పక్కన ఉండి, అయ్యో నైట్ నేను స్ట్రేంజర్తో స్టే చేశాను అనేసి వెంటనే తన డ్రెస్ అంతా వేసుకుని ఇంటికి వచ్చేసి ఉంటుంది అనమాట. హీరో అలా పడుకుని ఉండే అనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక 1 మంత్ తర్వాత చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ పడుకునేసరికి తన యొక్క కలర్లో అయితే కనుక ఆ రోజు నైట్ హీరోతో ఎలా స్టే చేస్తుందో అదంతా గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట హీరోయిన్కి. ఒక్కసారి హీరోయిన్ లేచిపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఏమైంది నీకు, అయినా సరే ఇంకా పడుకున్నావంటే లేగు, ఈరోజు మనకి క్లాస్కి తొందరగా వెళ్ళాలి కదా, కొత్త సార్ రాబోతున్నారు కదా మనకి అనేసి చెప్తా ఉంటుంది. సో, వీళ్ళు క్లాస్ రూమ్కి వచ్చి ఉంటారు. క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ అయితే కనుక మన హీరో గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అదే టైంలో అక్కడికి నిక్కును తన గర్ల్ ఫ్రెండ్ అయిన సారా కూడా వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు అయితే కనుక హీరోయిన్ ముందు షో ఆఫ్ చేస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళ ఫ్రెండ్ అయిన జియా అంటది, చూసావా వాళ్ళిద్దరు నీ ముందు ఇలా షో ఆఫ్ చేస్తున్నారా, నిక్ గాడికి ఏదో వాడి దగ్గర టాలెంట్ ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు, అదే నువ్వు హ్యాండ్సమ్ అబ్బాయిని చూసుకొని బాయ్ ఫ్రెండ్గా చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు కొత్తగా రాబోతున్నారు కదా సార్ ప్రొఫెసర్, ఆయన చూస్ చేసుకో అనేటప్పటికి ఊరుకోవే అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అదే టైంలో మన హీరో ఎంట్రీ అనమాట. వీళ్ళకి కొత్త ప్రొఫెసర్ కింద వచ్చింది మన హీరోయిన్ అనమాట. అందరూ చూసి వావ్ హ్యాండ్సమ్ అనేసి అంటా ఉంటే హీరోయిన్ మాత్రం ఒక్కసారిగా షాక్ అవ్వనమాట. బుక్ అది కనుక అడ్డం పెట్టేసుకుంటుంది. హీరో అనమాట తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు, నా పేరు వచ్చేసి జూ అనేసి. అలాగే రోజు ఫస్ట్ క్లాస్ కదా అనేసి తను అది కనుక క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. క్లాస్ చెప్తా ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ జియా ఉంది కదా, జియా అనమాట ఏ బుక్ తీయను కానీ హీరోయిన్ బుక్ తీసుంటుంది. ఒక్కసారిగా హీరో కూడా అనమాట హీరోయిన్ చూసుంటాడు. వెంటనే గుర్తుపట్టుంటాడు అనమాట. నేను ఆయమ్మే కదా అనేసి హీరో మనసులో అనుకుంటా అనమాట. వెంటనే హీరోయిన్ పిలిచుంటాడు, ఏ షార్ట్ హెయిర్ అమ్మాయి థర్డ్ రోలో ఉన్నావు కదా లేగు అనగానే హీరోయిన్ ఒక్కసారిగా లెగిసి ఉంటుంది అనమాట. ఏంటి సార్ అనగానే హీరో డౌట్ అడుగుంటాడు. హీరోయిన్ చెప్పలేకపోతుంది, సరే ఇది రోజు నా ఫస్ట్ క్లాస్ కాబట్టి క్లాస్ డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఇది కనుక స్టాఫ్ రూమ్కి రా ఓకేనా అనగానే సరే సరే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక క్లాస్ అంతా అయిపోయాక హీరో అయితే కనుక స్టాఫ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది. హీరోయిన్ ఎందుకు రమ్మన్నారు సార్ అనేసి అడుగుంటుంది. హీరో అంటాడు, అదేంటి క్లాస్లో పడుకున్నాను, నేను మరీ అంత బోర్గా చెప్తున్నానంటే క్లాస్ ఇది ఫస్ట్ టైం నా క్లాస్ చెప్పడం చైనాలో, నేను ఇప్పుడు వరకు అబ్రాడ్లో ఉన్నాను అనేసి హీరో చెప్పుకుంటాడు. లేదు సార్ మీరు బాగానే చెప్తున్నారు, నాకే లాస్ట్ నైట్ మంచిగా పడుకోలేదు, సో అందుకోసమే అలా పడుకున్నా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సరే అయితే ఇంకా రిపీట్ చేయకనేసి హీరో అనమాట డ్రింక్ కలిపి హీరోయిన్కి ఇచ్చి ఉంటాడు తాగు అనేసి. అలా కలిపి అనమాట ఇచ్చేసరికి హీరోయిన్ కూడా తీసుకుంటుంది. అమ్మాయి ఇచ్చి నన్ను గుర్తుపట్టలేనట్టున్నారులే అనేసి హీరోయిన్ మనసులో అనుకుంది. ఈ టైంలోనే హీరో అనమాట, ఆ రోజు నైట్ స్టే చేస్తుంది నువ్వే కదా అనేసి హీరోయిన్ ఉంటాడు. ఒక్కసారిగా హీరోయిన్కి పొలమారిపోయి ఉంటుంది అనమాట. నేను కాదు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారంటే, ఏమీ అర్థం కాలేనప్పుడు నువ్వు కాదనే విషయం నీకెలా అర్థమైంది, అయినా సరే నాకు బాగా గుర్తుంది, ఆ రోజు నీ హ్యాండ్ మీద నేను పుట్టుమచ్చ చూసాను, ఉండు ఇప్పుడు చెక్ చేస్తాను అనేసి హీరో అనమాట చెక్ చేసేసరికి హీరోయిన్ హ్యాండ్ మీద ఇది కనుక పుట్టుమచ్చ ఉంటుంది. అంగో పుట్టుమచ్చ అమ్మాయి నువ్వే కదా అనేసి అడుగుంటాడు. హా అవును నేనే, కాకపోతే ఆ రోజు జరిగిందంతా యాక్సిడెంటల్గా జరిగింది, మీరు మర్చిపోండి నేను మర్చిపోతే ఆ రోజు నైట్ ఏదైతే జరిగిందో ఓకేనా అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అప్పుడే ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. హీరో అనమాట ఫారెన్ నుంచి అప్పుడే వచ్చి ఉంటాడు చైనాకి. వాళ్ళ ఫ్రెండ్ పార్టీ ఇస్తూ ఉండేసరికి సారీ రే నేను డ్రింక్ చేయనంటే
అంటే ఇది డ్రింక్ కాదు కూల్ డ్రింకే అనేసి ఇచ్చుంటాడు. కానీ మన హీరో కొంచెం డ్రింక్ చేసేటప్పటికి అది వచ్చేసి ఆల్కహాల్ అనమాట. వెంటనే హీరో అనమాట మత్తెక్కేసి ఉంటుంది. కొంచెం తాగినా కానీ హీరోకి ఫుల్గా మత్తెక్కేస్తుంది. అదే మైకంలో వస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట నువ్వు నాతో నైట్ స్టే చేస్తావని అడుగుంటుంది. ఆ రకంగా అనమాట హీరో అండ్ హీరోయిన్ మధ్య తప్పు అయితే కనుక ఆ రోజు నైట్ జరిగి ఉంటుంది అనమాట. సో అదంతా హీరో గుర్తెచ్చుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కోసం చూసేసరికి హీరోయిన్ ఉండదు అనమాట పక్కన. అక్కడే బ్లడ్ మార్క్ ఉంటుంది. అంటే ఆ అమ్మాయికి ఇదే ఫస్ట్ టైం అనమాట అనేసి హీరోకి అర్థమై ఉంటుంది. సో ఇదంతా హీరో ఇప్పుడు గుర్తెచ్చుకున్నాను అనమాట. నేను నా స్టూడెంట్ తోటే తప్పుగా బిహేవ్ చేశాను అనేసి హీరో చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అనమాట పార్ట్ టైం వర్క్ చేసుకుంటా అనమాట. తను హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంటి దేని గురించి మేము అలా ఆలోచిస్తున్నావు, నువ్వేమి ఇక్కడ పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ నువ్వు చదువుకుంటున్నావు చూడు, అయినా సరే టాప్ 1 స్టూడెంట్గా ఉన్నావంటే చాలా గ్రేట్. మీ పేరెంట్స్కి మాత్రం నీ విలువ అసలుకి తెలియదు, ఎప్పుడు చూసినా మీ తమ్ముడు గురించి మీరు చూసుకుంటారు, నేను అసలు పట్టించుకోరు అనేసి అంటా అనమాట. సారీ నా లిమిట్స్ నేను క్రాస్ చేశానేమో కదా, సారీ అంటే పర్వాలేదులే ఇదిగో తీసుకొనేసి తనకి డ్రింక్ ఇస్తూ ఉంటుంది. లోపల తనకి వామిటింగ్ సెన్సేషన్ అవుతూ ఉంటుంది అనమాట హీరోయిన్కి. అది చూసిన వాళ్ళ ఫ్రెండ్ అంటది అదేంటి ఈ మధ్యలో చాలా నువ్వు డల్గా ఉంటున్నావు, చాలా నీరసంగా ఉంటున్నావు, ఏమైంది అనేసి తను అడుగుంటుంది. అప్పుడు హీరోయిన్కి ఒక విషయం గుర్తొచ్చుంటుంది. అయ్యి ఈ మంత్ పీరియడ్ రాలేదు కదా నాకు అనేసి వెంటనే ఇది కనుక షాప్కి వెళ్ళిపోయాయి అనమాట. టెస్ట్ చేసుకుందాం అనేసి ఆ కిట్ అయితే కనుక తెచ్చుకోను అనమాట. దేవుడు ప్లీజ్ నేనైతే కనుక ప్రెగ్నెంట్ అవ్వకుండా చూడు తండ్రి అనేసి దేవుడికి నమస్కారం పెట్టుకుని మరీ వెళ్ళి చూసుకొని వచ్చి ఉంటుంది అనమాట. అది చూసుకునేసరికి పాజిటివ్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అనేసి హీరోయిన్ షాక్ అవుతూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు తింటూ ఉండేసరికి హీరోయిన్ వస్తూ ఉంటుంది. అదేంటి నువ్వేంటి ఎందుకు వచ్చావు అనేసి వాళ్ళ డాడీ అని ఉంటాడు. అంటే డాడీ అమ్మ రమ్మంది నన్ను అందుకోసమే వచ్చాను హాస్టల్ నుంచి అంటే సరే అయితే ఫ్రిడ్జ్లో అన్నం పెట్టాను చూడు నిన్నటిది అది తిను అనేసి వాళ్ళ అమ్మ చెప్పుంటుంది. పాపం హీరోయిన్ అదే తెచ్చుకొని డైనింగ్ టేబుల్ మీద తింటా ఉండేసరికి వాళ్ళ డాడీ తిడతా ఉంటాడు అనమాట. దానికి హీరోయిన్ అయితే కనుక ఏడుస్తూ ఉంటుంది. ఈ లోపల వాళ్ళ తమ్ముడు అనమాట ఎప్పుడు చూసినా ఈ పిల్ల నా ముందే ఏడుస్తూ ఉంటుంది, నాకు అందుకే చిరాకు అనేసి వాడు తింటా ఉండేవాడు వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ అయితే కనుక నువ్వు ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు, నిన్నేమనేసామని ఏడుస్తున్నావు, చూడు మీ తమ్ముడు ఎలాగే వెళ్ళిపోయాడు అనేసి పాపం హీరోయిన్ అయితే తిడతా ఉంటారనమాట. వీళ్ళకి అబ్బాయి అంటే ఇష్టం అమ్మాయి అంటే ఇష్టం ఉండదు అనమాట. సో ఈ లోపల హీరోయిన్కి వామిటింగ్ అయి ఉంటుంది అనమాట. అది చూసిన వాళ్ళ డాడీ కొట్టనమాట. అసలు నువ్వు ఎవరితో నైట్ స్టే చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు లేదని చెప్పి నువ్వు ప్రెగ్నెంట్వే కదా అందుకోసమే కదా నీకు వాంతులు అవుతాయి అనేసి అంటా ఉండేసరికి వాళ్ళ అమ్మ ఆపనమాట. చూడండి దాని ఫేస్ దాన్ని వాళ్ళకొని చూడండి, దాన్ని ఎవడైనా సరే లవ్ చేస్తాడా ప్రెగ్నెంట్ చేస్తాడా, ఏదో హెల్త్ బాగోలేదేమో అనేసి వాళ్ళ అమ్మని ఉంటుంది. అవును డాడీ నాకు హెల్త్ బాగోలేదు అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఓ అవునా సరే అయితే మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు వామ్ చేసుకున్నావు, వెళ్ళి రెస్ట్ రూమ్కి వెళ్ళాలి కదా అనేసి వాళ్ళ డాడీ తిడతా ఉంటాడు. వెంటనే హీరోయిన్ అనమాట ఇంకేం చేయలేకనమాట ఈ హీరోకి ఫోన్ చేసి చూసారు మిమ్మల్ని నేను కలవాలనేసి చెప్పుంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో అనమాట ఎందుకు రమ్మన్నా అనేసి అడుగుంటాడు. దానికి హీరోయిన్ అనమాట స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చి నా బిడ్డకు తండ్రి మీరే, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పుంటుంది. దానికి హీరో ఓ అవునా సరే అయితే ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుంటాడు. ఏమో నాకు తెలియడం లేదనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సరే అయితే అబార్షన్ చేయించుకోగానే మొత్తం అంతా నేనే చూసుకుంటాను ఖర్చు కట్టానేసి అంటా ఉంటే హీరోయిన్ థ్యాంక్ యూ చెప్తా ఉంటే దానికి హీరో అంటాడు నేను చెప్పేది ఇంకా అవ్వలేదు పూర్తిగా వేణు అనేసి, ఇంకొక చాయిస్ కూడా ఉంది, ఫస్ట్ మనం పెళ్లి చేసుకోవచ్చు, సో నువ్వైతే కనుక ఈ బిడ్డని క్యారీ చేయగాని, అంతేకాదు నీ స్టడీస్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. మా ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే కనుక మా అమ్మ మా నాన్న వాళ్ళైతే కనుక ప్రస్తుతానికి అబ్రాడ్లో ఉన్నారు, సో వాళ్ళ గురించి కూడా నువ్వేం భయపడక్కర్లేదు, అత్త మామలతో కలిసి ఉండాలని కూడా ఇబ్బంది నీకు ఉండదు, సో మన ఇద్దరమే ఉంటాము, నేను వచ్చేసి వీక్లీ 2 times నేను బయటికి తీసుకువెళ్తే నేను బాగా చూసుకుంటా కట అనేసి చెప్పుకుంటాడు. దానికి హీరోయిన్కి ఏం అర్థం కాదు. హీరో అంటాడు నీ డెసిషన్ అయితే కనుక ఆలోచించి చెప్పుకో అనగానే సరే నేను ఆలోచించి చెప్తా అనేసి హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంటుంది. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ అనమాట హీరోయిన్ రూమ్ అంతా ఖాళీ చేసేసి ఆ వస్తువులన్నీ హాల్లో పెట్టేస్తుంటారు. అదేంటి నా వస్తువులు ఎందుకు తీస్తారు నా రూమ్లో నుంచి అనేసి అంటా ఉంటే వాళ్ళ పేరెంట్స్ అంటారు అదేంటి మీ తమ్ముడు చదువుకోవాలి, వాడికి వచ్చేసి ఇప్పుడు కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నాడు, రేపు పొద్దుట వాడే కదా మమ్మల్ని చూడాలి, నువ్వేమైనా మమ్మల్ని చూస్తావా చేస్తావా, నువ్వు ఇక్కడే ఉండు హాల్లో అనేసి అంటా ఉంటే అదేంటి వాడికి కూడా రూమ్ ఉంది కదా వాడి రూమ్లో చదువుకోవచ్చు కదా, సపరేట్గా మళ్ళీ నా రూమ్ ఎందుకు ఇవ్వాలి అంటే ఈ ఇల్లు నాది నాకు నచ్చినట్టుగా చేస్తా అనేసి, కావాలంటే నువ్వు ఇక్కడ ఉంటే ఉండు లేకపోతే పో అనేసి వాళ్ళ డాడీ అని ఉంటాడు. ఇంక హీరోయిన్ అనమాట సరే అది ఇంట్లో మీరే ఉండండి నేనే వెళ్ళిపోతా అనేసి హీరోయిన్ కోపంగా బయటకు వచ్చేసి ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి హీరోయిన్ అలాగా అంటారు చిన్నప్పటి నుంచి అనమాట. వాళ్ళ తమ్మునే చూస్తారు, హీరోయిన్ అసలుకి చూడరు అనమాట, ఒక కూతురిగా కూడా గుర్తించరు వాళ్ళు. ఇంకా హీరోయిన్ కూడా ఏం చేసాకనమాట లేక వెంటనే హీరోకి ఫోన్ చేసి హలో గూసారు అనగానే చెప్పు యోయో అనగానే మనం పెళ్లి చేసుకుందాం అనగానే అదేంటి ఆలోచించుకొని చెప్తారన్నావు కదంటే లేదు నేను వెంటనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, నాకు కావాల్సింది ఇప్పుడు ఓన్లీ ఇల్లు సార్, నాకంటూ సపరేట్గా ఒక ఇల్లు ఉండాలి అనగాడప్పటికి హీరో అంటాడు సరే అయితే రేపొద్దుట రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు, ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపో తొందరగా అనేసి హీరో చెప్పనమాట. అలా చూస్తామంటాడు బయటికి. అప్పుడే హీరో అనమాట
అనమాట హీరోయిన్ ప్రొఫైల్ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ ఇది కనుక వర్షంలో తడుస్తుందనమాట. ఈరోజు ఈ నడి రోడ్డు మీద నేను నించొని తీసుకున్న ఈ నిర్ణయం అయితే కనుక మంచిదో చెడుదో నాకు తెలియదు. ఇప్పుడు నా జీవితంలో గూసారిన ఒక వెలుగు అనుకొని నమ్ముకొని వెళ్తున్నాను ముందుకి. రేపొద్దుట ఏమవుతుందని నాకు తెలియదు అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో హీరో అనమాట పెళ్లి కోసం మంచిగా రెడీ అవ్వొచ్చుంటాడు. కానీ హీరోయిన్ క్యాజువల్‌గా రెడీ అయ్యి ఉంటది. "సారీ సార్ నాకు ఇలా రెడీ అవ్వాలనే విషయం తెలీదు" అంటే, "పర్వాలేదు ఉండు నేను చెప్తాను కదా" అనేసి తన కోటు, టై కట్ తీసేసి, "ఇప్పుడు మన ఇద్దరికి సరిపోయింది కదా" అనగానే హీరోయిన్ నవ్వుతదనమాట. హీరో కూడా నవ్వి, "రా కారు ఎక్కు" అనేసి తీసుకొని వెళ్తా ఉంటాడు. రిజిస్టర్ ఆఫీస్‌లో అది గనుక ఫార్మ్స్ తీసుకొని ఫిల్ చేయనేసి ఇస్తా అనమాట. ఏమేమి చేయాలో చెప్తా ఉంటాడు. దానికి హీరోయిన్ అంటది, "సార్ మీరు ఇంతకు ముందు ఏమైనా పెళ్లి చేసుకున్నారా" అంటే, "అదేంటి అలా అడిగావంటే" అంటే ఏమేమి రాయాలో మీకు బాగా తెలుసు కదా అంటే, నాకేం తెలీదు. నాకు ఇదే ఫస్ట్ పెళ్లి. కాకపోతే అక్కడ స్టాఫ్‌ని అడిగి చెప్పారనేసి హీరో అని ఉంటాడు. దానికి హీరోయిన్ అవుతదనమాట. వీళ్ళిద్దరూ ఇది గనుక సర్టిఫికేట్స్ తీసుకుంటారనమాట. సో, లీగల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయి ఉంటారు. హీరోయిన్ అనమాట, "సరేనండి మీ అమ్మని, మీ నాన్నని ఎప్పుడు కలుద్దాం" అనేసి హీరోయిన్ అని ఉంటది. దానికి హీరో అనమాట అలా చూసేసరికి, "అదే అత్తయ్య, మామయ్య వాళ్ళని ఎప్పుడు కలుద్దాం" అంటేని, "సో, వాళ్ళు ఇప్పుడు ఫారెన్‌లో ఉన్నారని చెప్పాను కదా! వాళ్ళు రాగానే కలుద్దాం ఓకేనా" అనేసి హీరో నవ్వుతాడు. సరే అనేసి హీరోయిన్ చెప్పుంటది. "సరే రా నీకు టైం ఉందేమో కదా! నిన్ను ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తా" అంటే, "ఎక్కడికి" అనగానే, "రా చెప్తాను కదా" అనేసి తనని ఒక ప్లేస్‌కి తీసుకొని వస్తా ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో హీరో అనమాట హీరోయిన్ ఒక విల్లాకి తీసుకొనొచ్చి, "ఈ ఇంటిని నేను మనకి హౌస్ కింద తీసుకుందాం అనుకుంటున్నాను. నీకు నచ్చిందా?" అనగానే దానికి హీరోయిన్ ఆలోచిస్తా ఉంటది. దానికి హీరో అంటాడు, "నీకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అన్నావు కదా! అందుకోసమే నిన్ను అడుగుతున్నా. నీకు నచ్చిందా?" అనగానే హీరోయిన్‌కి అనమాట లాస్ట్ నైట్ హీరోయిన్ ఏదైతే అందో మాటలు గుర్తుకొస్తా ఉంటాయి. దానికి హీరో అంటాడు, త్రీ బెడ్‌రూమ్స్ ఉన్నాయి. ఒకటి మనకి, ఇంకొకటి వచ్చేసి మన ఫస్ట్ బేబీకి, ఇంకా రెండోది వచ్చేసి మన సెకండ్ బేబీకి" అనగానే హీరోయిన్ సిగ్గుపడుద్దనమాట. దానికి హీరోయిన్ అంటది, "సరే నాకు నీ ఇల్లు నచ్చింది కానీ నేను ప్లాంట్స్‌ని పెంచుకుంటాను. అవి తెచ్చుకోవచ్చా?" అంటే, "చూడు ఈ ఇంటికి నువ్వు యజమానురాలివి. నీకేదైతే కావాలో అవన్నీ నువ్వు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు అర్థమవుతుందా" అనేసి హీరో అని ఉంటాడనమాట. దానికి హీరోయిన్ అలా చూస్తా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో హీరో అనమాట హీరోయిన్ తీసుకొని హాస్టల్‌కి వచ్చుంటాడు. "చూడు తొందరగా హాస్టల్ ఖాళీ చేసి వచ్చేయి" అనగానే, ఎందుకు" అనేసి అని ఉంటది. "అదేంటి అలా అంటావు? ఇప్పుడు మనకి మ్యారేజ్ అయ్యింది. సెపరేట్‌గా ఎందుకు ఉండాలి చెప్పు? అయినా సరే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్‌వి కాబట్టి నాతో పాటు ఉంటే కానీ నేను చూసుకుంటాను కదా" అనేసి చెప్పుంటాడు. సరే అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తా ఉంటే, "ఇదిగో తీసుకో కార్డ్" అనేసి, "ఇందులో 50,000 ఉన్నాయి. నీకు ఖర్చులకుంటే ఏమన్నా కావాలితే అడుగు" అనగానే, "లేదు లేదు నాకు వద్దంటే", "చూడు ఇప్పుడు నువ్వు స్టూడెంట్‌వి కాబట్టి 50,000 కార్డ్ ఇచ్చాను. అదే నువ్వు కొంచెం పెద్దగా అయ్యావనుకో నా శాలరీ కార్డే నీకు ఇచ్చేస్తా" అని చెప్పుంటాడు. "సరే అండి నేను వెళ్తున్నా" అనేసి హీరోయిన్ వెళ్తా ఉండేసరికి, "మిస్సెస్ జూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్" అని చెప్పుంటాడు. "హా! మిస్టర్ జూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్" అనేసి హీరోయిన్ అని ఉంటది. సో, ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరోయిన్ వాళ్ళు క్లాస్‌కి వచ్చి ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ అనమాట, "ఏవే నిన్నేంటి కాలేజ్‌కి రాలేదు నువ్వు? ఎందుకు రాలేదు" అనేసి అడుగుతా ఉంటే, "అంటే నిన్న చిన్న పనుంది ఇంట్లో" అనేసి హీరోయిన్ అబద్ధం చెప్పుంటది. "అవును నిన్న జ్యూసర్ కూడా రాలేదు. స్టాఫ్ మెంబర్స్ మాట్లాడుకుంటే విన్నాను. నిన్న జ్యూసర్‌కి చాలా ఇంపార్టెంట్ డే అంట. అలా ఇంపార్టెంట్ ఏముంటది? ఒకవేళ జ్యూసర్ పెళ్లి చేసుకున్నారా ఏంటి కొంపదీసి? ఒకవేళ పెళ్లి చేసుకుంటే కనుక ఆ అమ్మాయి చాలా లక్కీ తెలుసా" అనేసి చెప్తా ఉంటే, దానికి హీరోయిన్, "ఏమో నాకేం తెలుసు నువ్వు నన్ను అడుగుతున్నావేంటి" అనేసి హీరోయిన్ అంటా ఉంటది. అదే టైంలో హీరో వచ్చుంటాడనమాట. అలా వచ్చనమాట హీరోయిన్‌కి ఇలా మెసేజ్ చేస్తుంటాడు, "అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చావా హాస్టల్ ఖాళీ చేయడానికంటే", "లేదు సార్" అనేసి హీరోయిన్ చెప్పుంటది. "సరే అయితే ఆఫ్టర్‌నూన్ నువ్వు నన్నొచ్చి కలువు" అనేసి హీరో రిప్లై ఇచ్చుంటాడు. ఇదంతా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. "చూడు చూడు జ్యూసర్ ఎవరికో మెసేజ్ చేస్తున్నాడు. మేబీ వాళ్ళ వైఫ్‌కేమో" అనగానే హీరోయిన్ అనమాట ఒక్కసారిగా టెన్షన్ పడిపోద్ది. నెక్స్ట్ సీన్‌లో అది గనుక స్టాఫ్ రూమ్‌కి వచ్చుంటదనమాట. హీరో దగ్గర ఆల్రెడీ వేరే పర్సన్ ఉండే సారు ఆయన పంపించేసానమాట. హీరోయిన్‌తో మాట్లాడుతూ ఉంటాడు హీరో. "సరే రా ఇలా కూర్చో" అనేసి తను కుర్చీలో కూర్చోబెడతాడు. ఎందుకంటే ప్రెగ్నెంట్ కదా! అందుకోసం అనేసి కేరింగ్ చాలా ఎక్కువ. సో, అలాగా తనకి కొంచెం డ్రింక్ ఇచ్చానమాట. "అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వలేదన్నావు కదా! ఇదిగో నేను ఆల్రెడీ ఫిల్ చేసేసి నీ కోసం రెడీ చేసి ఉంచాను తీసుకో" అనగానే హీరోయిన్ చూసేసరికి మొత్తం హీరోయిన్ డీటెయిల్స్ అన్నీ హీరో ఫిల్ చేసేసి ఉంటాడు. "సరే సార్ నేను ఇది ఇస్తానులే" అనేసి హీరోయిన్ చెప్పుంటది. "జ్యూసర్ థ్యాంక్ యూ" అనగానే, "అదేంటి జ్యూసర్ అంటున్నావు? ఇప్పుడు మన వైఫ్ అండ్ హస్బెండ్ కదా! కాబట్టి నువ్వెలా పిలవాలి? హస్బెండ్ అని పిలవాలి కదా" అంటే, "కానీ ఇది కాలేజ్ కదా" అనేసి హీరోయిన్ చెప్పుంటది. "కానీ ఇక్కడ ఎవరు లేరు కదా" అనేసి హీరో అని ఉంటాడు. అదే టైంలో జ్యూసర్ అనేసి ఒక పర్సన్ వస్తా ఉంటాడనమాట వేరే టీచరు. ఇంకా హీరోయిన్‌కి టెన్షన్ వచ్చేసనమాట. హీరోని తన కుర్చీలో కూర్చోబెట్టేసి హీరోయిన్ అనమాట డెస్క్‌లో దాక్కుంటదనమాట డెస్క్ కింద. సో, ఆ సార్ వచ్చారన్నాను కదా టీచరు, ఆయన మాట్లాడేసి వెళ్ళిపోతా ఉండేసరికి డెస్క్ కింద ఏదో స్కర్ట్ కింద ఉంటదనమాట. "జ్యూసర్ ఇక్కడ ఎవరితో లేడీస్ స్కర్ట్ కింద ఉంది" అనగానే హీరో అనమాట ఒకటి
తీసనమాట, ఇదిగోండి నా వైఫ్ కోసం నేను డ్రెస్ తీసుకున్నాను, అదే మీరు చూసినట్టున్నారు అనేసి హీరో చెప్పుకుంటాడు. ఏంటి సార్ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారంటే రీసెంట్గానే చేసుకున్నాను అనేసి హీరో చెప్పుకుంటాడు అనమాట. దానికి ఆ సార్ అనమాట ఓకే కాంగ్రెస్ అని చెప్పేసి వెళ్ళిపోతా ఉండేసరికి హీరో అనమాట హీరోయిన్ పైకి లాగి, ఎందుకు దాక్కున్నావు నువ్వు అంటే, ఏమో సార్ నాకు ఏం అర్థం కాలేదు, భయం వేసింది, అందుకోసమే దాక్కున్నానంటే, సరే అయితే ఇదిగో నీకోసమే తీసుకున్నాను ఇందాక గిఫ్ట్ అనేసి ఆ గిఫ్ట్ ఇచ్చేసాను అనమాట. హీరో నవ్వుతాడు. హీరోయిన్ బయటకు వచ్చి చిచి ఎందుకు దాక్కున్నాను నేను అయినా సరే అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక అప్లికేషన్ వాళ్ళ క్లాస్ టీచర్కి ఇవ్వడం కోసం అనేసి వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళ క్లాస్ టీచర్ అంటారు, లేదమ్మా మీ పేరెంట్స్ సిగ్నేచర్ ఉంటే నువ్వు హాస్టల్ ఖాళీ చేయడానికి అవుతుంది, లేకపోతే అవ్వదు, రూల్స్ అన్ని మార్చేస్తారనేసి చెప్తా ఉంటారనమాట. ఇంక హీరోయిన్ ఏం చేసేది లేక అనమాట వచ్చి దిగాలుగా కూర్చుని ఉండేసరికి తనకి చికెన్ లాలీపాప్స్ తినాలని ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి అటువంటివి ఏమి తినకూడదు అనేసి డిలీట్ చేసేస్తూ ఉంటుంది అనమాట, ఏమైనా సేవ్ చేసుకుని ఉండే. అదే టైంలో హీరో ఫోన్ చేశానమాట, ఏ అప్లికేషన్ ఇచ్చావా అంటేనే, లేదు సార్ ఇంకా సబ్మిట్ చేయలేదు, సో సబ్మిట్ చేద్దామనేసి వెళ్తూ ఉంటే పేరెంట్స్ సిగ్నేచర్ కావాలన్నారు, కానీ మనకు పెళ్ళి అయినట్టు నేను మా పేరెంట్స్కి చెప్పలేను కాబట్టి ఎలా సిగ్నేచర్ చేయవచ్చని చెప్పండి అనగానే, సరే అది ఎక్కడ ఉన్నో చెప్పి నేను వస్తున్నాను అనేసి వచ్చి ఉంటాడు అనమాట. అలా వచ్చి అప్లికేషన్ కింద అడిపోతే తీసానమాట, నేను ఉన్నాను కదా అనేసి చేపట్టుకుని అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా స్టాఫ్ రూమ్కి వెళ్ళనమాట వాళ్ళ క్లాస్ టీచర్ తోటి, మీరు యోయో అని పేరెంట్స్ది సిగ్నేచర్ కావాలన్నారంట కదా హాస్టల్ ఖాళీ చేయడానికి, ఇప్పుడు నేను తన పేరెంట్ని అందుకోసమే వచ్చాను కానీ క్లాస్ టీచర్ షాక్ అవి చూస్తూ ఉంటుంది. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారంటే, మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది కావాలితే చూడండి అనేసి సర్టిఫికేట్స్ చూపించనమాట సిగ్నేచర్ చేసి ఇచ్చుంటాడు. సరే యోయో ఇంకా నువ్వు వెళ్ళామా మిగతాదంతా నేను చూసుకుంటాననేసి టీచర్ చెప్పుంటారు. హీరో అండ్ హీరోయిన్ వెళ్తూ ఉండేసరికి ఆవిడ ఫోటో తీస్తుంది అనమాట, ఈయన ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, అయితే ఇది ఈ విషయం నేను అందరికీ చెప్పాలనేసి ఫోటో తీస్తూ ఉండేసరికి హీరో అనమాట వెనక్కి తిరిగి, చూడండి మా పెళ్లి గురించి నేను ఇంకా ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా లీక్ చేయొద్దు ఓకేనా అనగానే ఇంకా ఆవిడ కూడా సరే సార్ అనేసి చెప్తా ఉంటుంది అనమాట. హీరో అండ్ హీరోయిన్ బయటకు వచ్చేస్తుంటారు. సరే అయితే వీకెండ్ వచ్చి తీసుకుని వెళ్తాను మొత్తం అన్ని సర్దుకొని ఉండు ఓకే అనేసి హీరో చెప్పుంటాడు. సరే సార్ అనేసి తను వెళ్తా అనమాట. సార్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు తెలుసా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో నవ్వుకుంటాడు అనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్ అయితే కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తోటి నీకు ఒక విషయం చెప్తే నువ్వు కంగారు పడక ఓకే అని కానీ, ఏంటి చెప్పు అనగానే, నాకు పెళ్ళి అయిందంటే, ఏంటి నీకు పెళ్ళి అవ్వడం ఏంటి, నీకు బాయ్ ఫ్రెండే లేడు కదా పెళ్ళి ఎలా చేసుకుంటావు నువ్వు అనేసి తను అని ఉంటుంది. నిజంగా నాకు పెళ్ళి అయింది ఎవరితోనో కాదు సార్తో అనగానే, హే ఎవరికైనా చెప్పు నీ జోక్స్ నాకు కదా అనగానే తన సర్టిఫికేట్స్ చూపిస్తుంది. ఏంటి సార్ నువ్వు పెళ్ళి చేసుకున్నావా, అలా ఎలా చేసుకున్నావా అనగానే, చూడు నేను ప్రెగ్నెంట్ని అనగానే ఇంకా తనకైతే కనుక వామ్మో ఇన్ని షాకులు ఇస్తావేంటే తల్లి అనేసి తను అంటా ఉంటే అప్పుడు విషయం అంతా చెప్పుంటుంది హీరోయిన్. సరే అయితే విషయం అర్థమైంది, ఈ విషయం నేను ఎవరి దగ్గర చెప్పను, కానీ నువ్వు అని పెళ్ళి చేసుకున్నావంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఆ నిక్కిని వదిలేసి అని చేసుకున్నావు, నిక్కు మీద 1000 టైమ్స్ బెటర్ తెలుసా, నువ్వు అని పెళ్లి చేసుకుని చాలా మంచి పని చేస్తావు, ఈ విషయం నేను ఇంకెవ్వరికి చెప్పను, కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చెయ్యి, ఇంకెప్పుడు ముందు నేను నీ ఫ్రెండ్ అని చెప్పుకో, ఎందుకంటే ఆయన ఫోకస్ నీ మీదతో పాటు నా మీద కూడా ఉంటుంది ప్లీజ్ అనగానే హీరోయిన్ అవుతుంది అనమాట. సరే సరే అనేసి ఇప్పుడు హీరో అనమాట హీరోయిన్ తీసుకెళ్ళడం కోసం అని వచ్చుంటాడు. జియా అంటేనే, చూడండి సార్ మీకు మేము స్టూడెంట్సే అయ్యి ఉండొచ్చు, అది కాలేజ్లో మాత్రమే, కానీ బయట నాకు యోయో బెస్ట్ ఫ్రెండ్, ఒకవేళ తనని మీరు ఇబ్బంది పెడితే కనుక లైఫ్లో మిమ్మల్ని క్షమించడం, తను బాగా చూసుకుంటారు కదా అంటే, నువ్వేం భయపడక జియా నేను తను బాగా చూసుకుంటానేసి హీరో మాట ఇచ్చుంటాడు. అక్కడ నుంచి హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉండేసరికి నిక్కు తన ఫ్రెండ్ అలా వెళ్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి హీరోయిన్ కనిపించుంటుంది. నిక్కు అయితే కనుక షాక్ అవి చూస్తూ ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అదేంట్రా తనని లవ్ చేసింది కదా, నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావని విషయం తెలిసాక తను హార్ట్ బ్రోకెన్ అయ్యి నీ వెనకాల తిరుగుతుందేమో బాధపడద్దేమో అనుకుంటే, తను ఆల్రెడీ వేరే రిచ్ మ్యాన్ చూసుకున్నట్టుంది, ఒకవేళ తను నిన్ను అంతగా లవ్ చేయలేదేమో అనగానే నీకు కోపం వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో అంటాడు, అయ్యో నీకు ఆకలి వేస్తుందా అంటేనే, లేదండి ఆకలి వేయడం లేదంటేనే, టైంకి నువ్వు ఏదో ఒకటి తినాలి కదా, అంగో నీ సీట్ పక్కన కార్న్ది జ్యూస్ తీసుకుని వచ్చాను తాగు అనగానే హీరోయిన్ థ్యాంక్ యూ సార్ అనేసి తాగుతూ ఉంటుంది. లోపల రెడ్ సిగ్నల్ పడేసరికి హీరో కారు ఆపుతాడు అనమాట. హీరోయిన్ ఆ జ్యూస్ చాలా ఎమ్మీగా ఉండేసరికి మొత్తం తన మౌత్ అంతా చేసేసుకుంటుంది అనమాట. అదంతా చూసిన హీరో నవ్వుతానే ఉండేసరికి హీరోయిన్ అంటది, అదేంటండి ఏమైంది అనగానే, ఏమీ లేదులే అనగానే, బాగా నచ్చిందా అంటే హా అనేసి హీరోయిన్ నవ్వుతుంది. అదంతా చూసిన హీరోకి అది కనుక చాలా నవ్వులాట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలా నవ్వుకుంటూనే ఉండేసరికి ఇంటి దగ్గరికి వచ్చేస్తుంటారనమాట. సో హీరో అనమాట హీరోయిన్ వెళ్ళిపోతూ ఉండేసరికి ఆపి దగ్గరికంటే వస్తూ ఉండేసరికి హీరోయిన్కి ఏం అర్థం కాదు, ఇదేంటి నన్ను కిస్ చేస్తాడు ఏంటి అనేసి ఆలోచిస్తూ ఉండేసరికి హీరో అనమాట తనకి అంటుకున్న జ్యూస్ తీసనమాట, చాలా బాగున్నట్టుంది కదా అని
అప్పటికి హీరోయిన్‌కి చచ్చా! నేను ఇదంతా ఇలా చేసేసుకున్నాను ఫేస్ నిండా అనుకోని హీరోకి అంటుకున్న జ్యూస్ కూడా హీరోయిన్ అనమాట నోట్ తోటి తీసుకుంటదనమాట. అది చూసిన హీరో షాక్ అవుతాడు. హీరోయిన్‌కి ఇంకేం చేయాలో అర్థం కాకనమాట అక్కడి నుంచి పారిపోయి ఉంటదనమాట. నెక్స్ట్ సీన్‌లో దిగానికి హీరోయిన్ తీసుకొని తన రూమ్‌కొచ్చనమాట. ఇదిగో ఇదే నీ రూము అనగానే, ఎందుకు సార్ ఇది పెద్ద రూమ్ కదా! మాస్టర్ బెడ్‌రూమ్ కదా! మీరు ఉండండి నేను వేరే రూమ్‌లో ఉంటానంటే, చూడు నువ్వొచ్చేసి నాకు చాలా స్పెషల్ పర్సన్‌వి అందుకోసమే నీకు స్పెషల్ రూమ్ ఇచ్చాను. నీకు నచ్చిన ఐటెమ్స్ అన్నీ నీకు నచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకో ఓకేనా అనగానే, ఓకే సార్ అనేసి హీరోయిన్ చెప్పుంటది. హీరో వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అయితే గనుక హీరో వెళ్ళిపోగానే బెడ్ మీద అయితే గనుక అటు ఇటు దొర్లుతా ఉంటది. లోపల హీరో వచ్చి చూసుంటాడు. అలా చూసి నవ్వుకుంటా అనమాట హీరోయిన్ పిలుస్తాడనమాట. హీరోయిన్ ఒక్కసారిగా లెగిసి స్టాచ్యూలా నిలబడిపోయి, ఎందుకొచ్చారు సార్ అనేసి అడుగుతా ఉంటది. ఏమీ లేదు ఫుడ్ ఏం చేయాలనేసి అడుగుదామనేసి వచ్చాను. ఏం చేయను అనగానే హీరోయిన్ మీ ఇష్టం సార్ అని చెప్పుంటది. సరే సరే వెళ్తున్నా నువ్వు కంటిన్యూ చేసుకోలే అనేసి హీరో నవ్వుతాడనమాట. మళ్ళీ పరువు పోయింది అనేసి హీరోయిన్ అనమాట బెడ్ మీద పడిపోద్ది. నెక్స్ట్ సీన్‌లో అది గనుక హీరోయిన్ కోసం చాలా ఐటెమ్స్ రెడీ చేశాననమాట. రా వచ్చి కూర్చో అనగానే హీరోయిన్ అనమాట ఏంటండి నేను పట్టుకుంటానంటే ఏం అవసరం లేదు నేను తెస్తాననేసి మొత్తం అన్ని హీరోయే తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడతాడనమాట. హీరోయిన్ అలా చూస్తూ ఉంటది. అదేంటి అలా చూస్తున్నావు టేస్ట్ చెయ్ అనేసి హీరో అంటా ఉంటే, ఏమీ లేదు మా ఇంట్లో ఫస్ట్ పెద్దలు తిన్నాక చిన్నవాళ్ళు తింటారంటే, దానికి హీరో అనమాట చికెన్ పీస్ తీసనమాట హీరోయిన్ పెట్టి, మా ఇంట్లో ఇది గనుక ఫస్ట్ చిన్నవాళ్ళు తిన్నాక పెద్దవాళ్ళు తింటామనేసి హీరో చెప్పుంటాడు. హీరోయిన్ చాలా ఎమోషనల్ అవుతా ఉంటదనమాట. ఏ టేస్ట్ నచ్చలేదంటే, ఏమీ లేదు చాలా బాగా నచ్చిందనేసి హీరోయిన్ అంటా ఉంటది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరోయిన్ కోసం హీరో బ్రేక్‌ఫాస్ట్ అంతా రెడీ చేసి, నేను బయటికి వెళ్తున్నా పనుంది నువ్వు ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసేయి అనేసి రాసుంటాడు. సరే కదా అనేసి తింటా అనమాట. వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తుంటది. వాళ్ళ ఫ్రెండ్ అయితే గనుక ఏంటి నైట్ ఏం జరిగింది కదా అనేసి అడుగుతా ఉంటే, మేమిద్దరం సపరేట్ రూమ్‌లో పడుకున్నామంటే, అదేంటి ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయింది కదా అనేసి తనైతే గనుక పిచ్చి వాగుడంతా వాగుతా ఉంటది. అదే టైంలో హీరో వచ్చి ఉంటాడు. ఆ మాటలని వినుంటాడనమాట. హీరోయిన్‌కి ఏం అర్థం కాదు. హీరో అంటాడు, నాకు తెలీదు ఇద్దరు అమ్మాయిలు ఇలా మాట్లాడుకుంటారన్న విషయం అనగానే, అదేంటి చూసారు మీరు ఎక్కడికో వెళ్ళారు కదా అంటే, నీకోసమే ఫుడ్ తీసుకురావడానికే వెళ్ళాను ఫిష్ తెచ్చాను మధ్యాహ్నం వండనా అంటే, హా సార్ అనేసి హీరోయిన్ చెప్పుంటది. సరే సరే మీరు కంటిన్యూ చేసుకోండి అనేసి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్కి అనమాట, ఏ పిచ్చిదానా చూసారు నీ మాటలన్నీ వినేసారంటే, ఓ అవునా అయ్యో నేను చూసుకోలేదు చూసారు లేరనుకుని అలా మాట్లాడేసి సారీ అనేసి తను చెప్తా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అనమాట హీరోయిన్ వాటర్ కోసం వస్తూ ఉంటే హీరో అంటాడు, ఎందుకు వచ్చామంటే వాటర్ సార్ అని చెప్పుంటుంది. ఉంటే నేను ఇస్తున్నాను అనేసి హీరో ఇస్తూ ఉంటే, పర్వాలేదు సార్ నేను తీసుకుంటా అనేసి హీరోయిన్ కూడా చేయి చాపు ఉంటుంది. అనుకోకుండా ఇద్దరు హ్యాండ్స్ టచ్ అవుతాయి అనమాట. ఉంటే నేనే ఇస్తాను అనేసి హీరో ఇచ్చుంటాడు. హీరోయిన్ వాటర్ తాగుతూ, అవును ఏం బుక్ చదువుతున్నారు మీరంటే, ఓ ఇదా ఇది వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలా ఉండాలనేసి బుక్ అనమాట, అందుకోసం నీకోసం చదువుతున్నా అనేసి తను అన్నీ చూపిస్తూ ఉండేసరికి ఇంక హీరోయిన్కి అది ఒకలా అనిపించి అనమాట. అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చేస్తుంటుంది అనమాట తన రూమ్లోకి. ఈ లోపల ఫోన్కి మెసేజ్ వచ్చి ఉంటుంది. వాళ్ళ షాప్ ఓనర్ అనమాట, అదేంటమ్మా నువ్వు పార్ట్ టైంకి రావడం లేదేంటనేసి. అప్పుడు హీరోయిన్ అనమాట, అవును కదా నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి కాబట్టి ఈ విషయం చూసారు చెప్పకుండా నేను వర్క్కి వెళ్ళాలనేసి హీరోయిన్ అనుకుంటుంది అనమాట. నెక్స్ట్ సీన్‌లో హీరో అనమాట తన్ని కాలేజ్‌కి తీసుకొని వచ్చి, సరే అయితే ఈవినింగ్ పికప్ చేసుకుంటానంటే, లేదు సార్ నేను ఇప్పుడు స్టడీ అవర్స్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇక్కడ చదువుకుంటాను అక్కడ అనేసి అంటా ఉంటే, సరే అయితే స్టడీ అవర్ అవ్వాక ఫోన్ చెయ్యి నేను వస్తాననేసి హీరో చెప్పుంటాడు. సరే అనేసి హీరోయిన్ వెళ్ళిపోతా ఉండేసరికి టాబ్లెట్స్ ఇచ్చి మర్చిపోకుండా వేసుకొనేసి చెప్తా ఉంటాడు అనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో అది కనుక హీరోయిన్ క్లాస్ అయిపోయాక వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో హీరోయిన్ అది కనుక దూరం నుంచి అటు నుంచి వస్తున్న నిక్కు సారా కూడా చూసుంటారు. నిక్కి అయితే కనుక హీరోయిన్ కారులో వెళ్ళి ఉంటుంది కదా, సో అదే సీన్ గుర్తుకొస్తూ ఉంటుంది. లోపల సారా చాలా జెల్సీగా ఫీల్ అవ్వనమాట హీరోయిన్ దగ్గరికి తీసుకుని వచ్చేసి, హే యోయో చూడు మాకు 15th వీక్ యానివర్సరీ వస్తుంది నువ్వు కూడా వస్తావా, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకోసమే నిన్ను ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నానంటే, దానికి జియా అంటది, అయినా సరే తను ఎందుకు వస్తుంది మీ యానివర్సరీకి, ఒకవేళ తను రాకపోతే కనుక మీరు ఏమైనా బ్రేకప్ అయిపోద్దా అనేసి నవ్వుతూ ఉంటుంది. సారా అంటది, చూసావా నీకు తను ఏం మాట్లాడుతుందంటే, హే జియా అలా ఎందుకు అంటావు నువ్వు అనేసి వాడు అంటూ ఉంటాడు. దానికి జియా అంటది, అయినా సరే తను ఎందుకు వస్తుంది మీ యానివర్సరీకి, అయినా సరే రావడానికి తను ఏమైనా ఖాళీగా ఉందనుకుంటున్నారా, తను కూడా రిలేషన్షిప్లో ఉందని కానీ ఏంటి అవునా నిజమా అనేసి సారా అంటూ ఉంటే, దానికి హీరోయిన్ కోపంగా చూస్తుంది, ఎందుకు వాడికి చెప్తున్నావు అనేసి. అది విన్న నిక్ అనమాట, ఏంటి అయ్యో నిజమా అంటేనే అదంతా నీకు అనవసరం అనేసి హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. సారా అయితే కనుక చూసావు మళ్ళీ నువ్వు తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అనేసి కోపంగా వెళ్ళిపోతా ఉంటే, అదేమి కాదు అనేసి వీడు అనమాట తన వెనకాల వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ పార్ట్ టైం వర్క్ చేసుకుంటా ఉండేసరికి వాళ్ళ ఓనర్ వచ్చి అనమాట, తిను మా బామ్మర్తి సో తినక కూడా వర్క్ నేర్పించమ్మా అనేసి అంటా ఉంటే, సరే సార్ అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. సో వాడు వర్క్ చేసుకుంటా ఉండేసరికి హీరో ఫోన్ చేసి వచ్చేస్తున్నావా నేను వెయిట్ చేస్తానంట, హా సార్ వస్తున్నా అని చెప్పేసి ఆ బామ్మర్ది ఉన్నాడు కదా వాడికి గుడ్ బై చెప్పేసి హీరోయిన్ వచ్చేస్తుంటుంది అనమాట. హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు.
సో, హీరోయిన్ దూరం నుంచి హీరో చూసేసరికి హీరో చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తా ఉంటారు. హీరోయిన్ ఫ్లాట్ అయిపోద్దనమాట. అది చూసిన హీరో అదేంటి ఏయో అక్కడే ఉన్నావేంటి రా అనగానే వచ్చి కారులో కూర్చుంటదనమాట. సరే ఏం తింటావు అనేసి అడుగుతా ఉంటే పాప్‌కార్న్ చికెన్ అని చెప్పుంటది. సరే ఉండి ఏ రెస్టారెంట్‌లో బాగుంటదో చెక్ చేస్తా అనేసి హీరో చూస్తా ఉంటే అదేంటండి అంత ఈజీగా ఒప్పుకున్నారు. అది బేబీ హెల్తీకి మంచిది కాదు కదా! అంటే చూడు మనం తీసుకునే దాంట్లోని ఫుడ్‌లో కూడా బేబీ హెల్త్ అయితే గనుక డిపెండ్ అయ్యి ఉంటది. నేను ఒప్పుకుంటాను. కానీ వాళ్ళ జీన్స్‌లో కూడా మాక్సిమం డిపెండ్ అయ్యి ఉంటది కదా! మన పేరెంట్స్ అయ్యుండి మన హెల్త్ బాగుంది కాబట్టి మన బేబీ కూడా ఆటోమేటిక్‌గా హెల్తీగానే ఉంటదనేసి హీరో చెప్పి కొన్ని ఇష్టాలైతే గనక కాదనుకోకూడదు అనేసి హీరో తీసుకొని వెళ్తా ఉంటే హీరోయిన్ అయితే గనుక హ్యాపీగా ఫీల్ అవుతదనమాట. నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరోయిన్ చదువుకుంటా ఉంటది. హీరో అది గనుక మిల్క్ తీసుకొని వచ్చుంటాడనమాట. ఏంటి మళ్ళీ అర్థం కాలేదా ఏంటి ఈ చాప్టర్ నీకు నేను మార్నింగ్ చెప్పాను కదా! మళ్ళీ చెప్పనా అంటే, "హా! సార్" అనేసి హీరోయిన్ అంటది. సరే అనేసి హీరో అయితే గనుక హార్ట్ గురించి మీద గనుక క్లాస్ ఇస్తా ఉంటాడు. హీరోయిన్ అయితే గనుక క్లాస్ వినడం మానేసి హీరో ఎంత క్యూట్‌గా చెప్తున్నాడనేసి హీరో వంక చూస్తే చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు కదా ఈయన అనేసి మనసులో అనుకుంటా ఉంటది. హీరో అంటాడు, "సరే అయితే అర్థమయిందా" అనేసి అంటా ఉంటే, "సార్ నాకు మిమ్మల్ని చూడడమే సరిపోయింది" అనేసి చెప్పుంటది. చూడు ఇది నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పా. ఇది నీకు రెండోసారి చెప్పాను కదా! నువ్వు ఇదంతా మర్చిపోయి నా వంక చూస్తా కూర్చున్నావా? నేను ఏదైతే చెప్పానో మళ్ళీ అదంతా నువ్వు ఎక్స్‌ప్లనేషన్ చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి అనగానే హీరోయిన్ కూడా అలాగే హీరో చెప్పినట్టుగా అనమాట తన డ్రాయింగ్ గీస్తూ అది గనుక ప్రాక్టీస్ చేస్తా ఉంటది. హీరో అది గనుక అలా చూస్తా అనమాట హీరోయిన్ దగ్గరికంట లాక్కుని అది గనుక కిస్ చేస్తా ఉంటాడు. అదంతా కల అనమాట. హీరోయిన్ అంటది, "అదేంటి సార్ అలా చూస్తున్నారేంటంటే" "ఏమీ లేదు, ఏమీ లేదు" అనేసి హీరో రూమ్‌లోకి వచ్చనమాట. తనైతే గనుక అలాగా ఆలోచిస్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ అనమాట జియాకి చెప్తా ఉంటది. "నేనొచ్చేసి పార్ట్ టైమ్ వర్క్‌కి వెళ్తున్నానే. సో, ఈ విషయం చూసారు చెప్పలేదంటే, ఏ ఎందుకు వెళ్తున్నావు? నీకు ఆల్రెడీ చూసారు మనీది క్యాష్ కార్డ్ ఇచ్చారు కదా!" అంటే, "అవును ఇచ్చారు కాదని అనను. కాకపోతే నీకు తెలిసిందే కదా చిన్నప్పటి నుంచి నా కష్టం మీద నేను డిపెండ్ అయ్యి లైఫ్‌ని లీడ్ చేసే అమ్మాయిని. అటువంటిది ఇప్పుడు చూసారు మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక" అంటే, "సరే, సరే అయితే అర్థమైంది" అనేసి నేను హెల్ప్ చేస్తా అనేసి తను చెప్పుంటది. నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరోయిన్ వాళ్ళ క్లాస్ రూమ్‌కి అది గనుక వెళ్తాడనమాట. ఇంకా క్లాస్ అవ్వలేదా ఏంటనేసి. వెళ్ళి చూసేసరికి అందరూ ఉంటారు కానీ హీరోయిన్ కనిపించదు. అదేంటి తిను లేదేంటి అనేసి జియాని పిలుచుంటాడనమాట. క్లాస్ రూమ్‌లో వాళ్ళందరూ ఇది గనుక వీళ్ళిద్దరూ వంకే చూస్తా ఉంటారు. సో, హీరో అడుగుతా ఉంటాడు, "అదేంటి ఏయో కనిపించడం లేదంటే ఎక్కడికి వెళ్ళిందంటే" "సార్ ఒక విషయం చెప్పాలి సార్ మీ దగ్గర దాచామనేసి పార్ట్ టైమ్ వర్క్ గురించి చెప్పుంటదనమాట. హీరో వెంటనే ఆ ప్లేస్‌కొచ్చి హీరోయిన్ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఒక్కసారిగా హీరోని చూసి టేబుల్ కింద దాక్కుంటది. అది చూసిన హీరో నవ్వుకుంటాడు. సర్లే చూసాను కానీ పైకి లే అనేసి హీరో అని ఉంటాడు. హీరోయిన్ లెగిసి ఎందుకొచ్చారు సార్ అంటేని, ఎందుకా నీకోసమే వచ్చాను నేను బయట వెయిట్ చేస్తాను డ్యూటీ అయ్యాక రా అనగానే సరే అనేసి హీరోయిన్ వస్తూ ఉంటుంది. సారీ సార్ మీరు నా మీద కోపంగా ఉన్నారంటే, కోపం కాదు నీకు ఆల్రెడీ కార్డ్ ఇచ్చాను కదా యూజ్ చేసుకోమని, యూజ్ చేసుకోవడం లేదంటే, లేదు సార్ అంటేని, చూడే నేను నీకు హస్బెండ్ అయ్యుండి ఫెయిల్ అయ్యాను కదా అంటే, లేదు సార్ మీరు చాలా మంచివారు మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నాకు ఇష్టమైనవన్నీ మీరే కొనిస్తున్నారు, నాకు ఇష్టమైనవన్నీ మీరే చేస్తున్నారు, మీ తప్పు ఏమి లేదు, తప్పంతా నాదే. మా ఫ్యామిలీలో అబ్బాయినే చూస్తారు అమ్మాయిని అయితే కనుక అసలు పట్టించుకోరు వాళ్ళు. సో నేను ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే మా వాళ్ళకి. సో అందుకోసం చిన్నప్పటి నుంచి నాకు ఏదైతే కావాలో అది నాకు నేనుగా డబ్బులు సంపాదించుకుని కొనుక్కున్నాను. సో అదే అలవాటుగా ఇది కూడా చేస్తున్నాను. సారీ సార్ అంటేని నాకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు నేను నీ లైఫ్లోకి వచ్చాను కాబట్టి నీ అలవాట్లు కూడా కొన్ని కొన్ని మార్చుకు అర్థమవుతుంది. ఇప్పుడే మారమని నేను చెప్పను కానీ మార్చుకోవడానికి ట్రై చేయి ఓకేనా అనేసి హీరో అని ఉంటాడు. సరే రా నీకు పాప్కార్న్ చికెన్ ఇష్టం కదా ఇప్పిస్తాను కానీ థ్యాంక్ యూ సార్ అనేసి మీరు నా మీద కోపంగా ఉన్నారంటే చిచ్చి నీ మీద నేను ఎందుకు కోపంగా ఉండా ఏమీ లేననేసి హీరోయిన్ హ్యాండ్ పట్టుకుంటాడు. హీరోయిన్కి ఏమీ అర్థం కాదు హీరో హ్యాండ్ ఎందుకు అలా పట్టుకున్నాడు అనేసి. హీరో చాలా గట్టిగా పట్టుకుని నవ్వుకుంటాడు. ఎందుకన్నది మనకి ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో తను చదువుకుంటూ ఉంటుంది అనమాట. సో పార్ట్ టైం వర్క్ చేసే ఓనర్కి అనమాట ఫోన్ చేసి సార్ నేను రాను సార్ ఇంక మానేద్దాం అనుకుంటున్నానంటే అదేంటమ్మా ఉన్నట్టుండి మానేస్తే ఎలాగో చెప్పు. సరే అయితే 2 days రా వీకెండ్ అయిపోద్ది కదా నేను నెక్స్ట్ వేరే వాళ్ళని పెట్టుకుంటానంటే ఓకే సార్ అనేసి హీరోయిన్ చెప్పుకుంటుంది అనమాట. సరే అనేసి హీరోకి ఇదే విషయం చెప్దామని ఈ టైంలో అక్కడికి నిక్కొచ్చు అనమాట. చూడు యోయో నువ్వు నేను వచ్చేసి ఇంతకు ముందు ఫ్రెండ్స్లా ఉన్నాం కదా సేమ్ అలాగే ఉందాము నువ్వు నేను కలిసి చదువుకుందాం ఏమంటావంటేని చూడు నీకు నాకు అనవసరం అర్థమవుతుందంటే ఒకవేళ నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా వెళ్ళి తను అడుక్కో అనేసి హీరోయిన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఇదంతా అయితే కనుక దూరం నుంచి సారా చూసానమాట తిన పని ఎలాగైనా చెప్పాలనేసి మనసులో అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ సీన్ హీరోయిన్ పనిచేస్తూ ఉంటుంది అక్కడికి అనమాట. సారా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చు అనమాట. హీరోయిన్కి ఆర్డర్స్ ఇచ్చి ఉంటుంది అనమాట కొన్ని కాఫీస్ కావాలనేసి. సో హీరోయిన్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటేనే దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అదేంటి నిక్ని ఈ అమ్మాయి ప్రేమించింది నిక్కి అసలు ఈ అమ్మాయికి అసలు నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కదా అనేసి హీరోయిన్ బుల్లి చేస్తూ ఉంటారనమాట. హీరోయిన్ సైలెంట్గానే ఉంటుంది ఏం మాట్లాడదనమాట. 10 నెంబర్ 1 స్టూడెంట్ అయ్యి ఉండి ఇలా పార్ట్ టైం వర్క్ చేసుకుంటుంది అన్నా కానీ హీరోయిన్ మాట్లాడదు. సరే కదా అనేసి హీరోయిన్ వాళ్ళు అడిగిన కాఫీస్ రెడీ చేసి ఇస్తూ ఉండేసరికి అదే
అదేంటి మేము ఆర్డర్ చేసిన డ్రింక్స్ ఇవి కాదు కదా, వేరేవి కదా, నువ్వెందుకు ఇవి ఇచ్చావంటని, చూడండి మీరు ఇవే చెప్పారు నాకు బాగా గుర్తుంది కాబట్టి ఇదిగోండి రిసిప్ట్ చూడండి అనేసి తను చెప్పుంటదనమాట. ఇంకా వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళుంటారనమాట అక్కడి నుంచి. హీరోయిన్‌ది గనక తన కాఫీ షాప్ అంతాను క్లీన్ చేస్తా ఉండేసరికి బామ్మర్ది ఉన్నాడు కదా! వాడేది గనక హీరోయిన్‌ని బ్యాడ్ టచ్ చేసి ఉంటాడు వెనకాల. హీరోయిన్ చూసి "నువ్వు నన్నెందుకు టచ్ చేసావంటే" "ఛీ! ఛీ! నేనెప్పుడు టచ్ చేశాను ఏం లేదు" అనేసి వాడు అంటా ఉంటాడు. అదే టైంలో ఓనర్ కూడా వచ్చి "ఏంటి గొడవ" అనేసి అడిగేటప్పటికి హీరోయిన్ చెప్తది "వీడు నన్ను ఇలా టచ్ చేశాడు వెనకాల" అనేటప్పటికి దానికి ఓనర్ అంటాడు "చూడమ్మ అయ్యయ్యో! వాడు గమ్మున ఏదో బై మిస్టేక్‌గా ఏమైనా టచ్ అయ్యి ఉంటదేమో చెయ్యి అంతే తప్ప వాడు ఉద్దేశంగా ఏమో టచ్ చేసి ఉండడంటేనే ఎందుకు టచ్ చేశాడో పోలీసులు చెప్తానంటే చూడమ్మా నువ్వు ఇక్కడ చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నావు 2 ఇయర్స్ నుంచి నీకోసం మేము చాలానే చేసాము. ఇప్పుడు నువ్వు ఇది చెప్పడం అవసరమా అంటే చూడండి నేను ఇక్కడ వర్క్ చేశాను కాబట్టి మీరు నాకు శాలరీ ఇచ్చి మంచిగా చూసుకున్నారు అంతే తప్ప ఊరికనే చూసుకోలేదు కదా" అనేసి పోలీసులకి అది కనుక ఫోన్ చేసేసి ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అడుగుతా ఉంటాడు. "ఏంటమ్మా నిజంగా టచ్ చేశాడంటే" "అవును సార్ టచ్ చేశాడంటేనే" "చూడమ్మా నువ్వు చెప్పిన దానికి ఏమీ ఆధారం లేదు. అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ పాడవిని కాబట్టి నువ్వు చెప్పింది నిజమే అనేసి ప్రూఫ్ ఏంటి" అనేసి ఆయన అంటా ఉంటాడు. బట్ హీరోయిన్ నిజమే అని చెప్తా ఉంటది. కానీ తన మాట ఎవరు నమ్మరనమాట. ఓనర్ కూడా అనమాట "సరేనమ్మా అయ్యయ్యో ఇంక ఊరుకోవచ్చు కదా" అనేసి వాడు అంటా ఉంటాడు. అప్పుడే హీరోయిన్‌కి ఒక విషయం గుర్తుకొస్తా ఉంటది. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా అనమాట తను వేరే వాళ్ళు బుల్లీ చేస్తుంటారు. హీరోయిన్ చెప్పినా కానీ వాళ్ళ అమ్మ ఇది కనుక వినిపించుకోకుండా హీరోయిన్‌దే తప్పని కొట్టుంటది. సో అదంతా గుర్తుకొచ్చనమాట. అవును ఈ సమాజంలో నేను ఏం చెప్పినా కానీ ఎవరు వినరు కాబట్టి వాళ్ళు చెప్పిందే నేను వినాలి అనేసి పాపం కేసు అయితే కనుక వాపస్ తీసేసుకోవడానికి సిగ్నేచర్ చేస్తుంటుంది. అదే టైంలో పోలీస్ అంటాడు "మిమ్మల్ని ఎవరైనా తీసుకువెళ్ళాలి కాబట్టి మీ పేరెంట్స్కి ఫోన్ చేయాలంటే" "లేదు మా పేరెంట్స్ రారు" అనగాడప్పటికి "కంపల్సరీగా ఉండాలమ్మా ఈ టైంలో ఆడపిల్లని ఎలా పంపిస్తాను చెప్పనేసి" పోలీస్ అని ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే కనుక హీరోకి ఫోన్ చేసి రమ్మనేసరికి హీరో కంగారుగా వచ్చి "ఏమైంది యోయో" అనేసి అడుగుతా ఉంటే ఓనర్ అంటాడు "ఏమీ లేదమ్మా చిన్న మిస్అండర్స్టాండింగ్" అనేసి వాడు చెప్తా ఉంటే "ముందు మీరు నోరు మూసుకోండి నేను నా వైఫ్ని అడుగుతున్నాను కదా తను చెప్తుంది" అనేసి "యోయో చెప్పు నువ్వు" అంటే వాడు నిజంగా టచ్ చేశాడంటే "హా సార్" అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. చూస్తారు కదా పోలీస్ తను చెప్పింది కాబట్టి నిజమై ఉంటుంది కాబట్టి మీరు తన మీద యాక్షన్ తీసుకుని అంటే "లేదు సార్ ఆల్రెడీ మీ వైఫ్ కేసు వాపస్ తీసుకుంది" అనేసి చెప్పుంటాడు. ఇంక హీరో కూడా ఏం చేయలేక హీరోయిన్ తీసుకుని వచ్చి ఉంటాడు అనమాట బయటికి. కానీ హీరోయిన్ చాలా కోపంగా ఉంటుంది. "మరి ఎందుకు కేసు వాపస్ తీసుకున్నావు" అనేసి హీరో అడుగుతూ ఉంటే "ఏం చేయను సార్ నన్ను ఎప్పుడు ఎవరు బుల్లీ చేసినా కానీ వాళ్ళే సపోర్ట్ చేసుకొస్తారు కానీ నేను చెప్పింది ఎవరు వినరు అందుకోసమే ఈసారి కూడా ఇలాగే చేశారంటే చూడు అదంతా ఇప్పుడు నేను సపోర్ట్ చేయడానికి నేను వచ్చాను కాబట్టి నేను ఉన్నాను కాబట్టి నీకు ఏదైతే తప్పు అనిపిస్తుందో దాని మీద స్టాండ్ తీసుకొని నిలబడు సో నీకు నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను అయినా సరే నీ వరకు ఎంత అవుతుందో అంతవరకు నువ్వు ఓర్చుకోగలవు కానీ అంతకు మించి నువ్వు ఓర్చుకోలేవు కదా అప్పుడు ఎదురు తిరిగి నిలబడాలి అర్థమవుతుంది ఎప్పుడు ఇలాగే ఉండకూడదు" అనేసి హీరో చెప్తా ఉంటే "సరే సార్" అనేసి హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఏడుస్తూ ఉండేసరికి హీరో ఫస్ట్ హక్ చేసుకుంటాడు. మళ్ళీ రెండోసారి కూడా "రా పర్వాలేదు హక్ చేసుకుంటానంటే" ఏం పర్వాలేదు మీ షర్ట్ ఆల్రెడీ పాడైపోయింది కాబట్టి నేను వాష్ చేస్తా" అనేసి హీరోయిన్ అంటా ఉంటే "ఏం అవసరం లేదు మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందంటే" "పర్వాలేదు అయితే నేను డ్రై చేస్తానంటే" "మన ఇంట్లో డ్రైయర్ కూడా ఉంది" అనేసి హీరో చెప్పుంటాడు. హీరోయిన్ నవ్వుతుంది అనమాట. ఈ లోపల ఓనరు వాడు బామ్మర్ది వస్తూ ఉంటాడనమాట. హీరో దగ్గరికి వచ్చి "నాకు తెలియదు యోయోకి పెళ్ళైందనే విషయం నాకు ఎప్పుడూ తను చెప్పలేదు సరే అయితే గుడ్ నైట్" అనేసి వాడు చెప్పేసి ఇంకా హీరోతో ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళిపోతూ ఉండేసరికి బామ్మర్ది ఉన్నాడు కదా వాడేది కనుక "నీ టచ్ చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉన్నావు నువ్వు" అనేసి వాడు అంటా ఉండేసరికి ఇంకా హీరో కోపం వచ్చేసి అనమాట కొడతాడనమాట. వాడు అంటాడు "పోలీస్ స్టేషన్ ముందే నువ్వు నన్ను కొట్టావు కదా నువ్వు నీ పని చెప్తా" అనేసి వాడు అంటా ఉంటే హీరో అనమాట వాళ్ళ అంకుల్ అయినా లిన్నికి ఫోన్ చేసి "అంకుల్ ఒక చిన్న పని ఉంది చేస్తారు" అనేటప్పటికి ఓకే అనేసి వాళ్ళ అంకుల్ అంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అది కనుక వాడేది కనుక పోలీస్‌తో చెప్తా ఉంటాడు "ఈయన చూడండి నన్ను పోలీస్ స్టేషన్ ముందే కొట్టారనేటప్పటికి" హీరోయిన్ అంటది "ఫస్ట్ వీడే తప్పుగా బిహేవ్ చేసి మాట్లాడాడు" అనేటప్పటికి హీరో అనమాట హీరోయిన్ కూర్చోబెట్టి "ఇది పెద్దవాళ్ళ విషయం నేను చూసుకుంటాను కదా" అనేసి పోలీస్‌తో మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు "అదేంటి మీరు ఒక లెక్చరర్ అయ్యుండి ఇలా బిహేవ్ చేయొచ్చు" అంటే "చూడండి నేను ఒక లెక్చరర్ని అయి ఉండొచ్చు కానీ ఒక భర్తగా నేను చేయవలసిన పని నేను చేస్తున్నా ఇదే మాట నీ వైఫ్ని అంటే కనుక మీరు ఒప్పుకుంటారనేటప్పటికి" పోలీస్ సైలెంట్ అయిపోయి ఉంటాడు. వాడనమాట "నాకు మనీ ఇమ్మనండి నా ఇంజురీస్కి" అనేటప్పటికి "ఇదిగో తీసుకో మనీ" అనేసి హీరో వాడు మొహం మీద కొడతాడు. "ఏంటి డబ్బులు అలా కిట్టేస్తే నేను ఏమైనా నీకు ఫూల్లా కనిపిస్తున్నానంటే ఆ విషయం నీకు ఇప్పుడు అర్థమైంది" అనేసి హీరో అని ఉంటాడు. అదే టైంలో పోలీస్కి అనమాట హీరో వాళ్ళ అంకుల్ ఫోన్ చేశానమాట "అసలు ఏంటి ఆ కేసు ఫస్ట్ దాని మీద ఎంక్వైరీ చేయండి" అనేసి చెప్పుంటారు. "సరే సార్ మాకు అర్థమైంది" అనేసి హీరో తోటి "సరే సార్ మీరు ఇద్దరు వెళ్ళిపోండి కేసు ఏంటన్నది నేను చూసుకుంటా" అనేసి హీరో అండ్ హీరోయిన్ పంపించేస్తుంటారు. వాడు అంటాడు "అదేంటి ఇంజూరీ అయింది నేను కదా నన్ను చూసి వాళ్ళని పంపిస్తున్నారేంటి" అంటే "ఏంటి నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్పు అనుకుంటున్నావు వాళ్ళ వైఫ్ని సెక్షువల్గా అరెస్ట్ చేసావు కాబట్టి నీకు కఠిన
కఠినంగానే శిక్ష పడుద్ది. అంతేకాదు సీసీ కెమెరాస్ పోయినాయి కదా, అవి కూడా బాగు చేపిస్తామనేసి పోలీస్ చెప్పుకుంటాడు. ఇంకా వాడికైతే కనుక షాకే అనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ తీసుకొని హీరో ఇంటికి వచ్చేస్తుంటాడు. అప్పటికి హీరోయిన్ పడుకుండేసరికి పొడుగబెట్టుంటాడు. షూస్ కట్ అవన్నీ తీస్తూ ఉండేసరికి హీరోయిన్కి మెలకు వచ్చి ఉంటుంది. చూసారు అనగానే ఏంటి ఏమైనా కావాలంటే ఏమి వద్దు అనేసి మళ్ళీ తను పడుకుంటుంది అనమాట. హీరో తన వంక అలా చూస్తానమాట. తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసేది అనమాట. అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరో వంట చేస్తూ ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, అదేంట్రా మన పార్టీ అయ్యాక అసలు కనిపించడం లేదు అంటే, కొంచెం బిజీగా ఉన్నానరా నా భార్యతోటి, తను ప్రెగ్నెంట్, ఇప్పుడు అందుకోసమే తను చూసుకున్నానంటే, ఏంటి భార్య ప్రెగ్నెంట్ అంటున్నావు ఏంట్రా, ఉన్నట్టుండి పెళ్లి చేసుకోవడం ఏంటి, నీకు అసలు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదంటేని, లేదురా నాకు రీసెంట్గానే పెళ్ళి అయ్యిందంటే, ఏంటి ఆంటీ ఏమైనా కంగారు పెట్టింది ఏంటి కొంపతీసి అంటే, ఏం లేదు నార్మల్గానే పెళ్లి చేసుకున్నా అంటే, సరే సరే అయితే నీ వైఫ్ని తీసుకొని రెస్టారెంట్కి రా మీట్ అవుదాం ఓకేనా అంటే, సరే సరే తను అడిగి చెప్తాను అనేసి హీరో ఫోన్ పెట్టేస్తుంటాడు. లోపల హీరోయిన్ వచ్చి ఉంటుంది. తను వచ్చి అనమాట ఎవరితో మాట్లాడుతున్నారండి అంటే, ఓ అదే మా ఫ్రెండ్ తోటి, వాడు వచ్చేసి నేను చూడాలంటున్నాడు, మీట్ అవుదాం అంటున్నాడు, వాడు నేను కలిసి చదువుకున్నాం స్కూల్ డేస్ అంతాను, తర్వాత నేను అబ్రాడ్కి వెళ్ళిపోయానంటే, ఓ అవును కదా మీరు ఫారెన్లో చదువుకున్నారు కదా, అక్కడ ఎలా అనిపించింది మీకు, ఇప్పుడు నచ్చిందంటే, చాలా బాగా నచ్చింది, సో కొత్త ప్లేస్ కాబట్టి కొత్త పరిచయాలు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, బాగుంటుంది లైఫ్ అనేసి హీరో చెప్తా ఉంటాడు. హీరోయిన్ అలా ఆలోచిస్తూ ఉంటే హీరో అనమాట హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో అనమాట వాళ్ళ ఫ్రెండ్ మీట్ అవ్వడం కోసం అనేసి హీరోయిన్ తీసుకుని రెస్టారెంట్కి వచ్చి ఉంటాడు. హీరోయిన్ చూసినా వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఇదేంటి వీడు చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకున్నట్టు ఉన్నాడు ఏంటి అని మనసులో అనుకొని, ఇంతకీ మీ ఏజ్ ఎంత అనేసి అడుగుతూ ఉంటే 21 ఇయర్స్ అని చెప్పుంటుంది. ఇంతకీ మీరు ఏం చేస్తారంటే, స్టూడెంట్ని మెడిసిన్ చదువుతున్నా అంటే, ఓ అవునా ఇంతకీ ఏ కాలేజ్ అంటే, ఓ మా కాలేజ్ యూనికాన్ మెడికల్ కాలేజ్ అంటే మీ సారే కదా వీడు, అంటే స్టూడెంట్ పెళ్లి చేసుకున్నాడు వీడు అనేసి వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా ఉంటాడు. ఈ లోపల హీరో మెనూ ఆర్డర్ చేస్తామంటే, లేదు అంతా మీరు చేస్తారు కదా అని వెయిట్ చేస్తున్నానంటే, హీరోయిన్ని సెలెక్ట్ చేయమంటారు, మీ ఇష్టం నా ఇష్టం అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే, హీరో మాత్రం హీరోయిన్కి ఫేవరెట్ డిషెస్ అన్ని ఆర్డర్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ నవ్వుకుంటాడు అనమాట. అది చూసి హీరోయిన్ ఫుడ్ తింటా ఉండేసరికి వదిన అని తను పిలిచుంటాడు. వదిన అనగానే ఒక్కసారి హీరోయిన్ ఇది కనుక పొలమారిపోయి ఉంటుంది. ఏంట్రా కొత్త పిలుపులు, చూడు తను ఎలా పొలమారిపోయింది తనకి అంటే, అదేంట్రా అలా అంటావు, నువ్వు నాకన్నా పెద్దవాడు కదా, అయినా సరే నాకన్నా ముందు పెళ్లి చేసుకున్నావు కాబట్టి తను నాకు వదినే అవుతుంది కదా, అందుకోసమే రూల్ ప్రకారం వదిన అని పిలిచాను, ఏ పిలవకూడదా వదిన అనేసి హీరోయిన్ అంటూ ఉంటాడు. హీరోయిన్ అనమాట పర్వాలేదు మీ ఇష్టం అనేసి చెప్పుంటుంది. సరే కానీ మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నారు కదా, ఎన్ని మంత్స్ మీకు ఇప్పుడు అనేసి అంటూ ఉంటే 2 months అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఏంటి 2 months వీడు అబ్రాడ్ నుంచి వచ్చే 2 months అవుతుంది కదా అనేసి ఇంకా హీరోయిన్ క్వశ్చన్స్ వేస్తూ ఉండేసరికి హీరో మధ్యలో ఆపనమాట. తినే టైంలో క్వశ్చన్స్ ఏంటి ఫస్ట్ తినండి అనేసి చెప్తా ఉంటాడు. సో హీరోయిన్ కూడా అలా తింటా అనమాట. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తానంటే నేను తోడు రాననేసి హీరోయిన్ ఉంటాడు. లేదు లేదు నేనే వెళ్తా అనేసి హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది. అలా వెళ్ళాకనమాట ఫ్రెండ్ అంటాడు, అసలు విషయం ఏంటో చెప్పరా అనేసి హీరోయిన్ ప్రైవేట్కి అడుగుంటాడు. సో హీరో అంటా ఉంటాడు, ఆ రోజు పార్టీకి వచ్చాను కదా నీతో పాటు, ఆ రోజు నువ్వు కూల్ డ్రింక్ అనుకొని ఆల్కహాల్ ఇచ్చావు, ఆ రోజు జరిగిన తప్పు వల్ల అంటే 1 night స్టాండా, సో దానివల్ల నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావా అంటేని దానికి హీరో అంటాడు, చూడు నువ్వు అనుకున్నట్టుగా ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అనే ఒక రీజన్ పెట్టుకుని దగ్గరికి రాలేదు, సో తను వచ్చేసి అబార్షన్ చేయించుకుంటాను అన్నది, బట్ నేనే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాను అంటే, ఓ అలా అంటావా, మరి ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావంటే, ఏముంది నేను ఇంకేం పెద్ద ఏం ఆలోచించాలి అనేసి హీరో చెప్తా ఉంటాడు. ఇదంతా అనమాట. అప్పుడు అక్కడికి వచ్చి హీరోయిన్ వినుంటుంది అనమాట. హీరోయిన్ మనసులో అనుకుంటుంది, అంటే ఈయన వచ్చేసి నా మీద ప్రేమతో కాదనమాట, ఏదో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి నన్ను భరిస్తున్నాడు అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటా అనమాట. అలా ఆలోచిస్తూ ఉంటుంది. హీరో అనమాట వాళ్ళ ఫ్రెండ్ తోటి, ఇదేంటి నేను ఇంకా వెళ్ళింది కానీ రాలేదు, నువ్వు వెళ్ళి చూసి వస్తా అనేసి హీరో వెళ్తా ఉండేసరికి హీరోయిన్ ఎదురొచ్చి ఉంటుంది అనమాట. అదేంటి ఇంకా తొందరగా రాలేదేంటి నువ్వు అంటేని, ఏమీ లేదండి అక్కడ వాష్రూమ్ ఖాళీ లేదు అందుకోసమే లేట్ అయింది అనేసి చెప్పుంటుంది. సరే సరే రా అనేసి హీరో తీసుకుని వెళ్ళి ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అనమాట హీరోయిన్ తీసుకుని ఇంటికి వచ్చేస్తుంటాడు. కానీ హీరోయిన్ అనమాట హీరోని దూరం పెట్టేసి ఉంటుంది. అది గమనించిన హీరో అనమాట, ఏమైంది అలా ఉన్నవి ఏంటి, హాస్పిటల్కి వెళ్దాం ఏమైనా తేడాగా ఉందంటే, లేదంటే టైర్డ్ అయిపోయింది రెస్ట్ తీసుకుంటా అనేసి తను వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి తీసుకురొచ్చు అనమాట. హీరోయిన్కి ఏదో చెప్దాం అనుకుంటాడు. ఈ లోపల హీరోయిన్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో మనసులో అనుకుంటాడు, అదేంటి ఈ పిల్ల నన్ను దూరం పెడుతుంది, ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళి వచ్చిన కాడి నుంచి కొంచెం దూరంగా ఉంటుంది ఏంటి అనేసి హీరో మనసులో అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ డే కనుక వీళ్ళకి ల్యాబ్ జరుగుతూ ఉంటుంది అనమాట. మన హీరో వచ్చేసి లెక్చరర్ కాబట్టి క్లాస్ ఇస్తూ ఉంటాడు. ఫొటోస్ కట్ ఏం తీయకండి, మాస్కులు కట్ పెట్టుకోండి కట్ అనేసి చెప్పి లోపల తీసుకుని వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసి, సరే అయితే ఇవి చూడండి నేను వెళ్తున్నా అనేసి తను కొంచెం పక్కకు వెళ్ళి ఉంటాడు అనమాట. ఈ లోపల అక్కడ ఒక అబ్బాయి అయితే కనుక అవన్నీ ఫొటోస్ తీస్తూ ఉంటాడు అనమాట. అది గమనించిన హీరోయిన్, అదేంటి సార్ మనల్ని ఫొటోస్ తీయొద్దు అన్నారు కదా, నువ్వు ఎందుకు తీసినా ఫస్ట్ డిలీట్ చేయనేసి అంటా ఉంటే, ఇదంతా నా ఇష్టం నీకెందుకు అనేసి వాడేది కనుక హీరోయిన్ని దోస్తాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి పట్టుకుని అనమాట, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, హాయ్ అండి నేను బాగానే ఉన్నా అని చెప్పుంటుంది. అదేంటి నువ్వు ఫొటోస్ తీయొద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు
ఫొటోస్ తీసావు కట్ అనేసి ఆ అబ్బాయిని తిట్టనమాట డిలీట్ చేపించి. చూడండి మీరు చదివేది మెడిసిన్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఏదో పెడచెవున పెట్టకూడదు ఏది చెప్పినా కానీ ప్రతిదీ నిజాయితీగా వినాలి. రేపు పొద్దుట పేషెంట్ యొక్క ప్రాణాలన్నీ మీ చేతిలోనే ఉంటాయి అర్థమవుతుందా కట్ అనేసి క్లాస్ చెప్పుంటాడు అనమాట. వాళ్ళందరూ అయితే కనుక ఒకేసారి అనేసి చెప్పుంటారు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అది కనుక బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ చెప్తా ఉంటుంది చూసారు నిజంగా గ్రేట్ కదా చాలా బాగా చెప్పారు కదా మనకి డాటర్ యొక్క విలువ కట్ అనేసి అంటా ఉంటే హా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే దానికి జియా అంటది నిజంగా చూసారు కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించింది తెలిసిందా అనేసి అంటా ఉంటే అదంతా ఆయన తీసుకున్న రెస్పాన్సిబిలిటీ నా మీద ప్రేమ కాదనేసి హీరోయిన్ మనసులో అనుకుంటా ఉంటే సరే అయితే నేను బ్యాగ్ తెచ్చుకుంటాను వెళ్తున్నాను అనేసి తను వెళ్ళి ఉంటుంది. హీరోయిన్ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి హీరో వచ్చి ఉంటాడు అనమాట. ల్యాబ్కి వచ్చావు కదా సో అవన్నీ చూసేటప్పటికి ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అందుకోసమే మార్నింగ్ నీకు మెడిసిన్ ఇద్దాం అనుకున్నాను కానీ నువ్వు నా మాట వినిపించకుండా వెళ్ళిపోయావు సో ఇవ్వడానికే వచ్చాను తీసుకో వేసుకో అనేసి హీరో ఇచ్చనమాట. హీరోయిన్ యొక్క హెడ్ మీద చేయి పెడదాం అనుకుంటాడు కానీ ఇంకా హీరోయిన్ దూరం పెడుతుంది కదా అందుకోసం అనేసి ఇంకా చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అలా ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నైట్ అయి ఉంటుంది. హీరోయిన్ తీసుకువెళ్దాం కదా అనేసి వెయిట్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ వస్తూ ఉంటుంది హీరో దగ్గరికి. కానీ అదే టైంలో నిక్ అనమాట ఎదురొచ్చి వాడు డిన్నర్కి వస్తామనేసి అడుగుంటాడు. బట్ హీరోయిన్ నేను రానని చెప్పేసి అనమాట. హీరో కారు వచ్చేసి ఎక్కేసి ఉంటుంది. వాడు ముందు కదలే వాడు వెళ్ళిపోయాక అనమాట. హీరో అడుగుతూ ఉంటాడు ఎవరు వాళ్ళంటేని. సో వాళ్ళు వచ్చేసి మా పక్క సెక్షను అనేసి అంటా ఉంటే ఎందుకు ఆపారు నిన్నంటేని సో డిన్నర్కి రమ్మన్నా నేను రానని చెప్పానంటేని ఓ అవునా ఎందుకు రమ్మన్నారంటే అంటే అది ఓ అయినా సరే అర్థం చేసుకోగలను మీ ఏజ్లో వాళ్ళందరిలో క్రష్ అనేది కామనే కదా అంటేని కానీ వాడు నన్ను ప్రేమించలేదు నేనే వాడిని ప్రేమించాను కదా అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో ఇది కనుక నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరో అయితే కనుక హీరోయిన్ని డ్రాప్ చేస్తాను అనమాట. కార్లో కూర్చుని ఉండేసరికి నిక్కుని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కనుక వెళ్తూ ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అవునరా యోయో వచ్చేసి నేను ఇంతకు ముందు 3 years పాటు నీ వెనకాల తిరిగింది లవ్ 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 అనేసి బట్ ఇప్పుడేంటని నేను అసలు పట్టించుకోవడం లేదు కట్ అనేసి అంటూ ఉంటే ఏమోరా అనేసి నిక్ అంటూ ఉంటాడు. ఇదంతా హీరో విని ఉంటాడు అనమాట. అప్పుడే హీరో మనసులో అనుకుంటాడు అంటే ఈ అబ్బాయి వచ్చేసి యోయోని లవ్ చేయట్లేదు అనమాట. యోయోయే ఈ అబ్బాయిని లవ్ చేసిందా అంటే ఒకవేళ యోయోకి ప్రెగ్నెంట్ రాకపోతే కనుక ఈ అబ్బాయితో లవ్ కంటిన్యూ చేద్దానేమో కదా అనవసరంగా నేను తన లైఫ్లోకి వచ్చాను కదా అనేసి హీరో మనసులో అనుకుంటాడు. ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. హీరో బుక్ చదువుకుంటూ ఉండేసరికి హీరోయిన్ వచ్చి ఉంటుంది అనమాట. గుడ్ మార్నింగ్ అనేసి హీరో చెప్పినా కానీ తను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. టోటల్ అవాయిడ్ చేసేస్తూ ఉంటుంది. హీరో వాళ్ళ స్టూడెంట్స్కి డౌట్ చెప్తా ఉంటారు. హీరోయిన్ అటు నుంచి వస్తూ ఉంటుంది. హీరోని చూసి మళ్ళీ పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఉంటుంది. అది చూసిన హీరో అది కనుక ఏంటి పిల్లకి ఏమైంది అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ అనమాట హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాటర్ తాగుతూ ఉండేసరికి వెనక నుంచి హీరో వచ్చి అనమాట అసలు నీకు ఏమైంది ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు చెప్పు ఒకవేళ నేను గెస్ట్ చేయను అది రైట్ రాంగో చెప్పు ఆ రోజు మా ఫ్రెండ్తో మాట్లాడిన మాటలు నువ్వు విన్నావు కదా అంటే హూ అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. చూడ ఆ రోజు నేను ఏదైతే మాట్లాడానో అది నీకు హర్టింగ్ అనిపిస్తే కనుక సారీ బట్ నిన్నైతే కనుక నేను ఏదో రెస్పాన్సిబిలిటీ అనే ఒక ఫీల్తో అయితే కనుక పెళ్లి చేసుకోలేదు కావాలనే సీరియస్గానే మ్యారేజ్ అనే ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలని మాత్రమే నేను పెళ్లి చేసుకున్నాను. నువ్వు రాకముందు నా లైఫ్ అయితే కనుక ఏమి ఉండేది కాదు ఎప్పుడు చూసినా బోరింగ్గా ఉండేది. కాలేజ్ నుంచి ఇంటికి రావడం ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళడం ఇదే నా రొటీను. సో నా యొక్క లైఫ్లో ఒక బ్యూటిఫుల్ యాక్సిడెంట్ జరిగింది అది ఎవరో కాదు నువ్వే. ఆ రోజు నువ్వు నా లైఫ్లోకి రావడం బట్టే నా లైఫ్ అది కనుక ఇంత హ్యాపీగా ఇంత బ్యూటిఫుల్గా ఉంది. సో నువ్వు నా లైఫ్లో రావడం నేను లక్కీగానే ఫీల్ అవుతున్నాను అంతే తప్ప నేను వేరే ఉద్దేశంతో అయితే కనుక లేదు. నేను కూడా అనుకున్నాను ఫస్ట్ రిలేషన్షిప్ అనేది ఏదో నార్మల్ అనుకున్నాను కానీ తర్వాత నాకు కూడా నీ మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో నేను ఈ రిలేషన్షిప్ని సీరియస్గానే ఫీల్ అవుతున్నాను. నువ్వైతే కనుక నీ మైండ్లోకి ఎటువంటి పిచ్చి ఆలోచనలు రానివ్వకు. మన లైఫ్ ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవాలి. సో నువ్వేం ఆలోచిస్తున్నావో నేనేం ఆలోచిస్తావు అనేది ఒకరికొకరు తెలియదు కాబట్టి ఇంకా ముందు ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే కనుక డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అంతేకాని ఇలా అవాయిడ్ చేసేసి దూరం పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు ఓకేనా అనగానే హీరోయిన్ ఏడుస్తుంది అనమాట. అది గమనించిన హీరో ఏడుస్తున్నావు ఎందుకంటే ఏమీ లేదనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సరే కానీ ఇంకొక విషయం అడగాలి అదేంటి అంటే నువ్వు వచ్చేసి ఆ నిక్ని లవ్ చేస్తున్నావు అంటే చిచి నేను వాడిని ఏం లవ్ చేయడం లేదనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఓ అవునా సరే అయితే హీరో చిన్నగా నవ్వుకొని అనమాట చూడు మన రిలేషన్షిప్ ఇలాగే స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మరి నువ్వు అంటే నేను కూడా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఒకరికొకరు కావాలి అని కోరుకున్నట్టుగా అనమాట. హీరో తింటాక ఏం చేయను అంటే మీ ఇష్టం అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సరే అయితే నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేస్తా అనేసి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ నవ్వుకుంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో వచ్చేసి లెక్చరర్ కాబట్టి క్విజ్కి సంబంధించిన క్వశ్చన్స్ కోసం అనేసి లెక్చరర్తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట వేరే ఆయనతోటి. అదంతా హీరోయిన్
హీరోయిన్ వినుంటది. "సార్ మీరొచ్చేసి ఏదో క్విజ్ అంటున్నారు" అనగానే, "హా! అవును" అంటేనే, "చూడండి నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకేమన్నా కొంచెం ఆన్సర్స్ చెప్తారా? ఏమొస్తాయి, ఏం రావో క్వెషన్స్" అంటేని, "చూడు నేను లెక్చరర్ లైఫ్‌ని, హస్బెండ్ లైఫ్‌ని, నార్మల్ లైఫ్‌ని 3 వేరు వేరుగా చూస్తాను కాబట్టి నీకు స్టడీలో నేనేమి హెల్ప్ చేయలేను" అనేసి హీరో చెప్పుంటాడు. సరేలే అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. హీరో నవ్వుకుంటాడనమాట. కాసేపటికి హీరో అనమాట బుక్స్ చదువుతూ అక్కడే పడుకుని పోయి ఉంటాడు. హీరోయిన్ అటు నుంచి వెళ్తా అనమాట హీరో దగ్గరకొచ్చి, "అదేంటి ఈయన ఇక్కడే పడుకుని పోయాడా? చూడడానికి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాడు. ఎంత నాలెడ్జ్ పర్సనో కదా! నాకన్నా చాలా తెలివైన వారు, చాలా నాలెడ్జ్ పర్సన్. అయినా సరే పాపం బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు. అందుకోసం ఇక్కడ పడుకున్నారు" అనేసి, అసలు ఈయన ఉన్నారా పోయారా అనేసి తన యొక్క బ్రీత్ చూస్తా ఉండేసరికి హీరో అనమాట ఒక్కసారి కళ్ళు తెరిచేసరికి హీరోయిన్ పైకి లేసి వెనక్కి పడిపోతా ఉండేసరికి హీరో పట్టుకుంటాడనమాట. హీరో పట్టుకునేసరికి ఒకరికొకరు అలా చూసుకుంటారనమాట. కాసేపటికి హీరో అంటాడు, ఎందుకు అలా బ్రీత్ చెక్ చేసావు? నేనేమైనా చనిపోయాను అనుకుంటున్నావు ఏంటి? నేను మరీ అంత ముసలివాడిని ఏమి కాదు. నీ మీద కొంచెం పెద్దవాడిని మాత్రమే. అయినా సరే నాకు చాలా స్టామినా ఉంది. ఇప్పుడు నేనేమి చనిపోయేంత మరీ అంత వీక్ పర్సన్ కాదు" అనగానే హీరోయిన్‌కి ఒక విషయం గుర్తుకొస్తది. తనతో నైట్ స్టే చేసి ఉంటాడు కదా! సో, అదంతా గుర్తుకొస్తుంటదనమాట స్ట్రాంగ్ అనగానే. ఇంకా అక్కడి నుంచి తను సిగ్గుపడతా వెళ్ళిపోయి ఉండేసరికి హీరోకి ఏం అర్థం కాదనమాట. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరో వర్క్ చేసుకుంటా ఉండేసరికి అక్కడికి వాళ్ళ మేడం వచ్చారనమాట. "చూడండి సార్, పక్క కాలేజ్‌లోనే ఒక సెమినార్ ఇవ్వాలి. సో, మీరు వెళ్తారా?" అనగానే, "ఓకే మేడం వెళ్తాను నేను ఫ్రీ" అనేసి హీరో చెప్పుంటాడు. 3-4 డేస్ ఉంటుంది సార్ ఓకేనంటే, ఓకే అనేసి హీరో చెప్పుంటాడనమాట. అదే విషయం ఇప్పుడు హీరోయిన్‌కి చెప్పనమాట. "నేను ఇలా వెళ్తున్నాను కాబట్టి నీకేమేమైతే కావాలో 3-4 డేస్‌కి అవన్నీ నేను ఆల్రెడీ అరేంజ్ చేస్తాను. నేను కాలేజ్‌కి తీసుకువెళ్తారు, కాలేజ్‌కి తీసుకొస్తారు, ఫుడ్ కూడా అంతా మొత్తం ప్రిపేర్ చేస్తాను ఓకేనా" అనగానే, "సార్ ఇది చూడండి ఒకసారి" అనేసి తన హ్యాండ్ చూపిస్తది. "ఇది చూడండి" అనేసి తన లెగ్ చూపిస్తది. అవును చూసాను అయితే ఏంటి" అంటే, "చూడండి నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి నన్ను నేను చూసుకోగలను. నేను కాలేజీకి వెళ్ళగలను, రాగలను, నా ఫుడ్ నేను చేసుకోగలను. మీరు రాకముందంతా నేనే చేసుకునేదాన్ని కదా! ఇక్కడికొచ్చిన కానించి మాత్రం మొత్తం పనంతా మీరే చేస్తున్నారు. ఏ పని నన్ను ముట్టుకోవడం లేదు. నాకు కూడా ఒక్కొక్కసారి మీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. బట్ మీరు అసలు నన్ను ఏ పని చేయనివ్వడం లేదు" అంటే, "అవునా సారీ తప్పంతా నాదే. నాకు తెలియదు కదా నువ్వు ఇలా అనుకుంటున్నావని. నువ్వు ఇలా డైరెక్ట్‌గా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది నీ ఫీలింగ్స్. సరే అయితే ఇక్కడి నుంచి ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం. సరే ప్రిన్సెస్ ఇప్పుడు నేను డిష్ వాష్ చేస్తాను మీరు వస్తారా?" అంటే, "హా ప్రిన్స్ నేను వస్తా" అనేసి హీరోయిన్ చెప్పుంటది. ఇద్దరు కలిసి అనమాట డిష్ వాష్ చేస్తా ఉంటారు. హీరోయిన్‌కి నొరగ అంటుకుంటది. హీరో కూడా అంటించుకొని ఇప్పుడు ఓకేనా అనగానే హీరో అండ్ హీరోయిన్ నవ్వుకుంటారు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరో సెమినార్ ఇవ్వడం కోసం అనేసి వేరే ప్లేస్‌కి వెళ్ళుంటాడు. జియా మాత్రం హీరోయిన్ ఏడిపిస్తా ఉంటది. "అప్పుడు మీ ఆయన మీద బెంగెట్టుకున్నావా అలా ఉన్నావు ఒకటి" అనేసి. అదే టైంలో హీరోయిన్‌కి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంటది. జియా అనమాట ఎత్తకే, "ఇప్పుడు అసలు చూసారు లేరు కదా మీ అమ్మ అసలు నిన్ను బాగా చూడదు కట" అంటే, "పర్వాలేదులే" అనేసి హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంటది. కానీ వాళ్ళ అమ్మ అంటది, "చూడు మీ తమ్ముడికి బాస్కెట్ బాల్ ఆడదాం ఉండేసరికి కాలు బెనికింది. సో, వాడికి బాలేదు హాస్పిటల్‌లో పెట్టాం రా" అనగానే హీరోయిన్ వెళ్ళుంటదనమాట. వెళ్ళే టైంకే నర్సుల మీద తిడతా ఉంటదనమాట. "చూడండి నా కొడుక్కి లెగ్ చాలా ఇంజ్యూరీ అయింది. ఫస్ట్ ఆపరేషన్ చేయండి. అంతే తప్ప మీరు ఇలా మెడిసిన్ ఇస్తే కనుక వాడికి ఎప్పుడు తగ్గుతది కట" అనేసి నర్స్‌ని తిడతా ఉండేసరికి నర్స్ అనమాట, "చూడండి ఒకటి ఏదైనా ప్రాసెస్‌లో వెళ్తది. ఆపరేషన్ అనేది వెంటనే చేసాం కదా" అనేసి నర్స్ చెప్తా ఉండేసరికి ఈవిడంటది, "మీరు అన్నీ అబద్ధాలే చెప్తున్నారు. మాకేం తెలియదని కదా అలా చెప్తున్నారు. అంగో నా కూతురు కూడా డాక్టర్ తను వస్తుంది. తన్నే అడుగుతాను చూడండి" అనేసి హీరోయిన్ అడుగుతా ఉండేసరికి హీరోయిన్ అంటది, "అవునమ్మ నర్స్ చెప్పింది కరెక్టే కదా! ఏదైనా సిజేరియన్ అనేది సో, ఒక ప్రాసెస్‌లో జరుగుతది. వెంటనే చేసామంటే అలా ఎలా చేస్తారు" అనగానే, "అవునమ్మా నువ్వు బాగా చెప్పు. మీ అమ్మకి నువ్వేనా అర్థమయ్యేలా చెప్పు" అనేసి నర్స్ వెళ్ళిపోయి ఉంటదనమాట. ఈ లోపల వాళ్ళ తమ్ముడు నొప్పి నొప్పి అనేటప్పటికి వాళ్ళ నాన్న అనమాట హీరోయిన్ తోటి, "చూసావా నీ తమ్ముడు ఎంత నొప్పి నొప్పి అని బాధపడుతున్నాడో. నువ్వు మాత్రం నర్స్‌కి సపోర్ట్ వేసుకొస్తున్నావు కట" అనేసి హీరోయిన్‌ని బ్లేమ్ చేస్తా ఉంటారనమాట. ఇంకేం చేస్తది హీరోయిన్ అలా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో తనకి బిల్లు గట్రా అన్నీ పే చేస్తదనమాట. వస్తా ఉండేసరికి జియా ఫోన్ చేసనమాట, "అదేంటి ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నావు. నువ్వు ప్రెగ్నెంట్‌వి కదా అక్కడ ఉండడం సేఫ్ కాదు ఇంటికొచ్చు" అంటేని, "సరే అయితే వస్తానులే కొంచెం పనుంది. సో, అది అయిపోయాక వస్తానంటే, "జూసారికి చెప్పావంటే" "లేదు చెప్పలేదు" అనేసి హీరోయిన్ అంటా ఉంటది. అదే టైంలో హీరో మెసేజ్ చేస్తుంటాడు, "ఫుడ్ తిన్నావమ్మా" అనేసి. "లేదు సార్ ఇంకా తినలేదంటే" "అదేంటి టైం అవుతుంది కదా తిను ఒకటి" అనేసి హీరో మెసేజ్ పెట్టుంటాడు. "ఓకే సార్ బాయ్ ఉంటాననేసి" తననమాట వాళ్ళ తమ్ముడి దగ్గరికి రూమ్‌లోకి వచ్చుంటది. ఈ లోపల వాళ్ళ అమ్మ అయితే కనుక, "చూడు తమ్ముడికి ఇలా హెల్త్ బాగోపోతే కనుక నువ్వు అసలు తమ్ముడిని చూసుకోవడం లేదు. ఉండు వాడికి మసాజ్ కట్ అన్నీ చెయ్యి, వాడికి జ్యూస్ ఇవ్వి కట్" అనేసి పాపం హీరోయిన్‌ని ఇంకా మాటలు అంటనే ఉంటదనమాట. దానికి హీరోయిన్ అనమాట, "వాడు కాలు ఇరక్కొట్టుకుంటే నన్ను అంటారేంటి మీరు" అనేసి కోపంగా వెళ్ళిపోయి ఉంటది. దానికి వాళ్ళ అమ్మ అనమాట, "ఇదేంటి ఈ అమ్మాయి చాలా చేంజ్ అయ్యింది" అనేసి మనసులో అనుకుంటా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక తను పేమెంట్ చేయడం కోసం అనేసి వాళ్ళ అమ్మ పేమెంట్ చేస్తా ఉండేసరికి బిల్లు చాలా ఎక్కువై ఉంటది. అదే టైంలో హీరోయిన్ వస్తా ఉండేసరికి ఈవిడ మనసులో అనుకుంటది, "ఇది పార్ట్ టైమ్ జాబు చేస్తుంది, స్కాలర్‌షిప్ వస్తుంది కాబట్టి దీని దగ్గర డబ్బులు ఉంటే నేను తీసుకోవాలనేసి" హీరోయిన్ దగ్గరికి వచ్చి, "ఇలా మీ తమ్ముడికి బాగోలేదు కదా! సో, మా దగ్గర అంత మనీ లేదు కాబట్టి నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవ్వి" అంటే, "నా దగ్గర లేవనేసి" హీరోయిన్ అంటది. "అదేంటి నువ్వు పార్ట్ టైమ్ చేస్తున్నావు కదా! స్కాలర్‌షిప్ కూడా వస్తది కదా!" అంటే, "అవును ఒకప్పుడు స్కాలర్‌షిప్ అంతా మీరే తీసుకునేవారు. నా మెడిసిన్‌కి ఏదైతే
ఏదైతే ఖర్చు ఉందో అదంతా నేను పార్ట్ టైం జాబ్ సంపాదించుకునేదాన్ని. బట్ ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉంటున్నాను కాబట్టి నేను పార్ట్ టైం జాబ్ చేయడం మానేసి అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. దానికి వాళ్ళ అమ్మ అనమాట, "నువ్వు ఇంక మారవు, మాకెప్పుడు నువ్వు ఉపయోగపడవు, అందుకే ఆడపిల్లలు కనకూడదా" అనేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. పాపం హీరోయిన్ బాధపడతా ఉంటుంది. అదే టైంలో హీరో ఫోన్ చేసి, "ఏం చేస్తున్నామా" అంటేని, "ఏం లేదు సార్" అంటే, "మరి పాలు తాగావంటే" "ఇంకా లేదు సార్" అంటే, "అదేంటి హెల్త్ గురించి పట్టించుకోవాలి కదా" అంటే, "అదేంటి వాయిస్ అలా ఉందంటే" "ఏమీ లేదు కానీ సార్, మీరు ఎప్పుడు వస్తారంటే రేపు మార్నింగ్ వస్తాను రా నేను" అనేసి హీరో చెప్పేసి ఫోన్ పెట్టేసి ఉంటాడు. కానీ హీరోకి మనసుకు అనిపిస్తుంది అనమాట, ఎందుకు తినో ఇలా ఉన్నది, వాయిస్ ఏంటి ఇంత డల్గా వస్తుంది అనేసి హీరో మనసులో అనుకుంటాడు. అదే టైంలో హీరోయిన్ అనమాట, హీరో వాళ్ళ ఫ్రెండ్ చూస్తుంటాడు. సేమ్ హాస్పిటల్ ఈయన కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. విషయం అంతా తెలుసుకుని అనమాట వెంటనే హీరోకి ఫోన్ చేసి, "నేను ఇప్పుడు హాస్పిటల్లో ఎవరిని చూసానో తెలుసా" అంటే, "ఎవరినంటే" "ఇంకెవరిని, నీ వైఫ్ని చూసానంటే" "ఏంటి నా వైఫ్ అక్కడేం చేస్తుందంటే" "అదే మీ బామ్మర్దికి కాలు ఇరక్కొట్టుకున్నాడంట, అందుకోసం అనేసి మీ వైఫ్ వచ్చేసి సేవలు చేస్తుంది ఇక్కడ, తను కూడా ఒక ప్రెగ్నెంటే కదా, తను ఎలా చేస్తే చెప్పు అనేసి అంటా ఉంటే, "నాకు ఈ విషయం తెలియదు, నేను వెంటనే వస్తున్నా" అనేసి వెంటనే హీరో అనమాట వాళ్ళ లెక్చరర్కి ఫోన్ చేసి, "ఇలా నేను సెమినార్ ఇవ్వలేను, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను ఇంటికి వచ్చేస్తున్నా" అనేసి ఫోన్ చేసి పెట్టేసి అనమాట వెంటనే హీరోయిన్ దగ్గరికి రావడం కోసం స్టార్ట్ అయ్యి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ అనమాట వర్క్ చేసుకుంటా ఉంటది. లోపల వాళ్ళ తమ్ముడు అనమాట, "అమ్మ నాకు దాహమేస్తుంది, అంతే కదా, నాకు ఆరెంజ్ జ్యూస్ కావాలి" అనగానే ఆళ్ళ అమ్మ అంటది, "చూసావా కదా వాడు ఏం చెప్పాడో వినలేదా, వెళ్ళి ఆరెంజెస్‌ను హాట్ వాటర్ తీసుకొని రా" అనగానే సరే అనేసి బ్యాగ్ అక్కడ పెట్టేసి అనమాట హీరోయిన్ వెళ్తా ఉంటది. ఈ లోపల బ్యాగ్ కింద పడిపోయి ఉంటదనమాట. ఈవిడ తీసి చూసేసరికి అందులో స్కానింగ్ రిపోర్ట్ ఉంటది. ఇదేంటి తిను ప్రెగ్నెంట్ అనేసి ఒక్కసారిగా ఈవిడ షాక్ అయ్యి ఉంటదనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ రూమ్‌లోకి వచ్చేసుంటది. తను ఆరెంజెస్ కట్ అన్నీ ఇచ్చేసరికి వాళ్ళ అమ్మ అంటది, "అదేంటి ఇంత లేట్ అయింది ఎందుకు" అంటేని, "షాప్ దగ్గర ఆరెంజెస్ లేవంటే వేరే షాప్‌కి వెళ్ళానంటేని", "ఓ అవునా, నేను ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళావేమో అనుకుంటున్నాను" అనేసి అనగానే, "అదేంటమ్మా అలా మాట్లాడతావంటే", "ఇంకెలా మాట్లాడాలని నువ్వు వచ్చేసి ప్రెగ్నెంట్ కదా, ఆ విషయం మా దగ్గర ఎలా దాసావు, ఇంకో చూడు" అనేసి స్కానింగ్ రిపోర్ట్ ఇస్తా ఉండేసరికి ఇంకా హీరోయిన్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. వాళ్ళ అమ్మ అయితే కనుక, "నువ్వు అసలు ఏం చేసావు, నీకు అర్థం అవుతుందా, నువ్వు చదువుకుంటే ఒక స్టూడెంట్‌వి, అటువంటిది నువ్వు వచ్చేసి ఇలాగా ప్రెగ్నెంట్ అవుతావా, మా పరువు తీస్తావా కట" అనేసి హీరోయిన్ తిడతా ఉండేసరికి హీరో చెప్పుంటాడు కదా, "నీ వల్ల కాకపోతే కనుక నువ్వు ఎదిరించు" అనగట్ట అనేసి. సో అందుకోసం అవును నేను చేసిన తప్పే కాదని నేను అన్ను కదా, కానీ ఆ టైంలో నాకు ఎంత అలా బాధ అనిపించిందో తెలుసా. సో నాకంటూ నా పేరెంట్స్ సపోర్ట్ కావాలనుకున్నాను, కానీ మీరు నాకు ఆ సపోర్ట్ ఇచ్చారా చెప్పండి. ఎప్పుడు చూసినా తమ్ముడినే చూస్తారు, నన్ను అసలు ఏ రోజైనా ప్రేమగా చూసింది ఉన్నదా మీరు, అసలు మీరు నేను ఆడపిల్ల కింద పుట్టినందుకు నేను ఒక మనిషిగానే చూడరు, ఎప్పుడు చూసినా వాడినే చూస్తారని నన్ను చూడరు. నేను మెడిసిన్ చదువుతానన్నా కానీ మీరు చదివించనన్నారు, నాకు నేనుగా చదువుతున్నాను, ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కదా, ఆ తర్వాత నేను ఎలా ఉన్నాననే విషయం మీకు గుర్తుందా అంటేనే, అయినా సరే నువ్వు చేసిన తప్పు, ఎవరి వల్లనో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, ఎందులోనే దూకు చావు అనేసి ఆవిడ అంటా ఉంటుంది. అవును కదా, నేను చనిపోవాలి కదా, సరే అయితే చనిపోతా అనేసి హీరోయిన్ అనమాట అక్కడ ఒక కత్తి ఉంటుంది కనుక చాకు, దాంతో ఇది కనుక పేగ మీద పెట్టుకుంటుంది. అదే టైంలో హీరో వచ్చి అనమాట ఆ చాక్ని పట్టుకుంటాడు అనమాట. గాయం హీరోకి అవుతుంది, హీరోయిన్ అది కనుక సేవ్ అవుతుంది అనమాట. హీరోయిన్ అది కనుక అలా షాకింగ్గా చూస్తూ ఉండేసరికి వాళ్ళ అమ్మ అనమాట, "ఏంటి ఆ పర్సన్ నువ్వేనా, ఆ బిడ్డ తండ్రి నువ్వేనా కట" అనేసి అంటా ఉంటే దానికి హీరో అనమాట, "అవును నేననేసి హీరో చెప్పుంటాడు. అయినా సరే నేను ఇప్పుడు నా కూతురుతో మాట్లాడుతున్నాను, నువ్వెవడెవరా మధ్యలో" అనేసి తను అంటా ఉంటే, "తను మీ కూతురే అయ్యి ఉండొచ్చు, బట్ ఇప్పుడు తను నా భార్య" అంటే, "ఏంటి భార్య అంటే నాకు తెలియకుండా నువ్వు పెళ్లి కూడా చేసుకున్నావా మాకు తెలియకుండా కట" అనేసి హీరోయిన్ ఇంకా తిడతా ఉంటుంది అనమాట. దానికి హీరోయిన్ అంటే, "ఏదో ప్రేమ ఉన్నట్టుగా చెప్పేస్తున్నారు కదా, ఇప్పుడు చామన్నది ఎవరు" అనేసి హీరోయిన్ అని ఉంటుంది. "అంటే నువ్వు మాకు ఇంకా ఎదురేస్తున్నావు" అనేసి తను ఇంకా తిడతా ఉండేసరికి హీరోయిన్ అంటే, "అవన్నీ నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి" అనేసి హీరోతో అంటా ఉండేసరికి హీరో అనమాట, "చూడండి ఇక్కడ నుంచి అయ్యో బాధ్యత నాది, ఎవరు తను ఏమైనా అన్నా కానీ నేను ఊరుకోను, మీ అబ్బాయి డిశ్చార్జ్ అయిపోయాక మీతో వచ్చి మాట్లాడతా" అనేసి హీరో అక్కడి నుంచి హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. హీరో చేతికి గాయం అయి ఉంటుంది కదా, కోసం మెడిసిన్ తీసుకుని అయితే కనుక వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ చాలా డల్గా ఉంటుంది అనమాట. ఎందుకు అలా ఉన్నావంటేనే, "చూడండి నా వల్లే కదా మీకు ఇలా అయిందంటేనే, నాదంతా చాలా చిన్ని గాయం, ఒకవేళ నేను టైంకి రాకపోతే కనుక నువ్వే ఈ భూమి మీద లేకుండా పోయేదానివి, అయినా సరే ఇంకెప్పుడు అటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు ఓకేనా" అనేసి హీరో తిట్టుంటాడు. "సరేనండి" అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. "సరే రా ఇంటికి వెళ్దాం" అనేసి హీరో అనమాట అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. పాపం హీరోయిన్ అయితే కనుక చాలా హీరో దగ్గర నుంచి ఒక ధైర్యం వచ్చి ఉంటుంది కదా, తను చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది. తను కార్లో వెళ్తూ ఉండేసరికి వాళ్ళ డాడీ అనమాట, "వెంటనే నన్ను మీట్ అవ్వు, మన ఇంటికి రా" అనేసి మెసేజ్ చేస్తుంటారు. అదే విషయం హీరో చెప్పేసరికి హీరో అనమాట, "సరే అయితే మీ పేరెంట్స్ని కలుద్దాము, అపాయింట్మెంట్ తీసుకోను" కానీ సరే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. వాళ్ళ కోసం చాలా గిఫ్ట్లు అయితే కనుక హీరో ప్రిపేర్ చేస్తుంటాడు. హీరోయిన్ అంటది, "అదేంటండి ఇన్ని గిఫ్ట్స్ అవసరమా" అంటేనే, "చూడు ఇప్పుడు నేను ఆ ఇంటి అల్లుడిని కాబట్టి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తాను, అయినా సరే ప్రాబ్లం నుంచి మనం పారిపోకూడదు, దాన్ని ఎదిరించి నిలబడాలి కదా, ఎన్ని రోజులైనా ఎస్కేప్ అవుతాం చెప్పు, అందుకోసమే ఏంటన్నది ఈరోజే క్లియర్ చేసుకోవచ్చు ఓకేనా" అనేసి హీరోయిన్
తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడనమాట. వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ అనమాట హీరోయిన్ తిడతా ఉంటారు. వాళ్ళ అమ్మ అయితే కనుక ముందన్నాడు హాస్పిటల్‌కి వెళ్దాం ప్రెగ్నెన్సీ తీసేసే. సో, నువ్వు ఇప్పుడు చదువుకోవాలి కదా! నువ్వు స్టూడెంట్‌వి కదా! అనేసి ఆవిడ అంటా ఉండేసరికి దానికి హీరోయిన్ అంటది చూడండి నా బిడ్డని తీసుకోవాలో ఉంచాలన్నది నా ఇష్టం, మీ ఇష్టం కాదనేసి చెప్తా ఉంటే ఏంటి నువ్వు మాకే ఎదురు చెప్తావనేసి ఆవిడనమాట చీపురెత్తేస్తా ఉండేసరికి హీరో అడ్డుపడతాడు. ఈ లోపల హీరోయిన్ చేపట్టుకొననమాట చూడండి ఈరోజు మీరు ఏదో నా మీద ప్రేమ ఉన్నట్టుగా తెగ నటించేస్తున్నారు కదా! మరి ఇన్ని రోజులు ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయిందనేసి హీరోయిన్ అంటా అనమాట. ఆ రోజు మీరు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కదా! సో, ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, ఎలా ఉన్నాను అన్నది మీకు అనవసరము. నన్ను ఏ రోజైనా ఒక కూతురిగా చూసారంటే నీకులాంటి కూతురు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేసి వాళ్ళు అంటా ఉంటారు. దానికి హీరోయిన్ అంటది అవును మీరెప్పుడు అలాగే అనుకుంటారు. కానీ ఈయనున్నాడు చూడండి నేను చేసుకున్న నా భర్త నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసా? ఏ రోజు చిన్న పని కూడా నాకు చెప్పలేదు. అంత ప్రేమగా చూసుకుంటాడంటే అవును స్టార్టింగ్ కదా! ఏ అబ్బాయి అయినా అలాగే చూసుకుంటాడు. ముందు ఉంటది ముసలి పండగ అంటేనే చూడండి ఆయన్ని చేసుకున్నాక నేను కష్టపడినా, నష్టపడినా కానీ అది నా ఇష్టం. నేను చూసుకుంటాను. అది మీకు అనవసరం అనేసి అంటా ఉంటే దానికి హీరో అంటాడు చూడండి ఇలా గొడవ పడితే ఇలాగే ఉంటది. ఫస్ట్ నేను చెప్పేది వినండి అనేసి అంటా ఉంటే నువ్వు మాకేం చెప్తావు అనేసి వాళ్ళ అత్తగారు అంటా ఉంటది. దానికి హీరో అంటాడు ఫస్ట్ నేను చెప్పేది వినండి అనేసి అంటా ఉంటే దానికి వాళ్ళ మామగారు అంటాడు సరే అయితే ఏం చెప్తావో చెప్పు వింటాను అనగానే హీరో అనమాట మీరు అనుకున్నట్టుగా నేను ఒక నార్మల్ పర్సన్ కాదు మెడికల్ కాలేజ్‌లో లెక్చరర్‌ని అనగానే వీళ్ళిద్దరు అనమాట అవునా అనేసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఉంటారు. ఎందుకంటే మెడికల్ కాలేజ్‌లో లెక్చరర్ అంటే శాలరీ ఒక రేంజ్‌లో ఉంటది కదా! దానికి హీరో అనమాట సో, అంతేకాదు మాకు ఇలా కంపెనీస్ కూడా ఉన్నాయి. మెడికల్ ఫార్మ్స్ కంపెనీస్. ఇదిగోండి దీంట్లో 5,00,000 ఉన్నాయి. మీ కూతురికి విలువ కట్టాలన్నది ఉద్దేశ్యం నాది కాదు. కాకపోతే ఈ డబ్బులు తీసుకోమని ఇస్తున్నానంటే దానికి వాళ్ళ మామగారు అంటాడు అదేంటి నా కూతురు డాక్టర్ అవుతే కనుక 5,00,000 వెంటనే సంపాదించేస్తది తెలుసా అంటేని ఓహ్! అలా అంటారా? సరే అయితే మీ అబ్బాయి ఎలాగో చదువుకుంటున్నాడు కదా! తనకి ఒక మంచి యూనివర్సిటీలో సీట్ ఇప్పిస్తా. కావాలితే ఫారెన్ కూడా పంపిస్తా. వాడు ఏం చదువుకోవాలనుకుంటే కనుక ఆ చదువు అంతా నేనే భరిస్తా అనేసి హీరో చెప్పుంటాడు. దానికి వాళ్ళ పేరెంట్స్ అయితే గనుక హీరో ఇన్ని అవకాశాలు ఇచ్చేసాడు, ఇన్ని ఆఫర్స్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు కూడా అనమాట వెంటనే మాట మార్చేసి హీరోనే మల్లుడు గారు అనేసి హీరోయిన్ అయితే గనుక కూతురు అనేసి ఎంతో ప్రేమ చూపించేసానమాట. రామ్ ఇలా వచ్చి కూర్చోగాడు అనేసి హీరోయిన్ అంటా అనమాట. నీకు ఎప్పుడైనా ఏమైనా కావాలితే కనుక మన ఇంటికి రామ్మ కట్ అనేసి ప్రేమగా మాట్లాడతారు. హీరోయిన్ అదంతా అయితే కనుక చూసానమాట నవ్వుకొని ఇప్పుడు వరకు నేను ఒక వేస్ట్ కింద భావించారు కదా! ఇప్పుడు ఆయన ఇన్ని ఇచ్చారు కాబట్టి నేను మీకు కావాలనుకుంటున్నారు అనేసి హీరో వంక చూసానమాట. తన పౌచ్‌లో అయితే గనుక వాళ్ళ ఫ్యామిలీది కార్డ్ ఉండే అనమాట కీస్ తోటి. ఆ కార్డ్ తీసుకొని అక్కడ టేబుల్ మీద పెట్టేసి ఈరోజు మీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు. ఇంకెప్పుడు జీవితంలో మీ ఇంటికి కూడా నేను రాను అనేసి తెగదెంపులు చేసుకొని హీరోయిన్ వచ్చేస్తుంటది. హీరో ధైర్యం చెప్పుంటాడు. అలా హీరోయిన్ తీసుకొని వస్తా ఉండేసరికి హీరో అంటాడు నువ్వు చాలా బాధగా ఉన్నావు కదా! ఏడువు. సో, నీ కన్నీళ్ళు వస్తే కనుక కన్నీళ్ళు కార్చేయి అంటేని లేదు నాకు ఏడవడం రావడం లేదు. నాకు ఏడుపేమి రావడం లేదు. అయినా సరే వాళ్ళ కోసం నేనెందుకు ఏడుస్తాను అలాంటి వేస్ట్ వాళ్ళ కోసం అంటేని పర్వాలేదు లాస్ట్ టైం కదా ఏడు అనేటప్పటికి హీరోని హగ్ చేసుకుని అనమాట బాగా ఏడుస్తూ ఉంటదనమాట. అలా ఏడ్చేసరికి హీరో సరే అయితే బాధ అంతా పోయిందంటే హా! అనేసి హీరోయిన్ చెప్పుంటది. చెప్పేసి మీరు ఇచ్చిన మనీ అంతా మీకు తొందరలోనే వాపస్ ఇచ్చేస్తానంటే అది నా మనీ ఏం కాదు మన మనీ. సో, దాంట్లో నీకు కూడా వాటా ఉంది కాబట్టి నీది నాదంటూ సపరేట్ లేదు అదంతా మందే అనేసి హీరో చెప్పుంటాడు. అప్పుడే హీరోయిన్ అనమాట ఒక విషయం గుర్తెచ్చుకుంటది. ఇదే ప్లేస్‌లో ఇదే రోడ్డు మీద నుంచొని ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో నేను తీసుకున్న డెసిషన్ మీరు నా లైఫ్‌లో ఒక వెలుగవుతారని తీసుకున్న డెసిషన్ మీరు. అటువంటిది ఇప్పుడు మీరే నా లైఫ్ అయ్యారనేసి హీరోయిన్ మనసులో అనుకుంటదనమాట. ఆ విషయం అంతా గుర్తెచ్చుకుంటది. సో, అది మనకి కూడా చూపిస్తా ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక హీరో అనమాట వంట చేస్తా ఉంటాడు. ఈ లోపల వాళ్ళ నాన్నమ్మ ఫోన్ చేసి "ఏరా మనవడా" అనగానే "హా! చెప్పు నాన్నమ్మ ఏంటి" అంటే "ఒరేయ్ నా మనవరాలిని ఎప్పుడు చూపిస్తావురా బాబు? నేనైతే గనుక ఫారెన్ నుంచి వచ్చేస్తున్నానంటే" "సరే నాన్నమ్మ రా చూపిస్తా" అనేసి హీరో అని ఉంటాడు. అలా అనేసి అనమాట హీరోయిన్‌కి పాలు ఇవ్వడం కోసం అనేసి వచ్చుంటాడు. హీరోయిన్ ఇది గనుక క్విజ్‌కి పార్టిసిపేట్ చేయడం కోసం అనేసి చదువుకుంటా ఉంటే హీరో ఇది కనుక బాగా చదువుకో అనేసి అంటా ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట అవునండి నేను కూడా మీకులాగా మంచిగా చదువుకోననమాట. మీ అంత స్థాయిలో నిలబడతానంటే చూడు నువ్వెవరి స్థాయిలో నిలబడాలని చదువుకోకూడదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని చదువుకోవాలి అర్థమవుతుందా? అంటే సరే సార్ నాకు అర్థమైంది. రేపొద్దున నాకు క్విజ్ ఉంది. మీరు నన్ను ఎంకరేజ్ చేయడానికి వస్తారా అంటేని లేదమ్మా రేపొద్దున నాకు సెమినార్ ఉందని చెప్పుంటాడు. పర్వాలేదు సార్ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఫైటింగ్ అనేసి వీళ్ళిద్దరూ ఇది కనుక హ్యాండ్ షేక్ చేసుకుంటారు. హీరోయిన్ అది కనుక పాలు తాగుతూ ఉంటుంది. హీరో తెచ్చినాయి. హీరో వెళ్ళిపోతే వెనక్కి వచ్చానమాట. రేపొద్దున మా ఇంటికి వెళ్దాము మా పేరెంట్స్ చూస్తారంట మా నాన్నమ్మ అనగానే అవునా అనేసి హీరోయిన్ షాక్ అవుతుంది. సో, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళిద్దరూ కార్లో వెళ్తూ ఉంటారనమాట. హీరోయిన్ అనమాట నాకు చాలా టెన్షన్‌గా ఉందండి బాబు వాళ్ళకి నేను నచ్చుతానో లేదంటే లేదు నువ్వు చాలా క్యూట్‌గా ఉంటావు కదా! వాళ్ళకి చాలా ఈజీగా నచ్చేస్తావు అంటే లేదు నెక్స్ట్ టైం కలుద్దాం వెళ్ళిపోదాం అంటే ఎందుకు వచ్చాం కదా అనేసి హీరో అనమాట తీసుకొని వచ్చి ఉంటాడు. హీరో వాళ్ళ నాన్నకి అయితే కనుక మన హీరోయిన్ చాలా బాగా నచ్చేస్తుంది. వామ్మో నా మనవరాలు ఎంత క్యూట్‌గా ఉంది కదా! పెళ్లి ఫోటోలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఇంకా క్యూట్‌గా ఉంది అనేసి ఆవిడది కనుక పొగిడేస్తూ ఉంటుంది. ఈ లోపల మామయ్య గారు అనమాట అమ్మ ఎంతసేపు తను ఇక్కడే ఉంచుతున్నాడు లోపల తీసుకుని వెళ్ళంటే అవును రావును అని తను అనమాట నీకు చాలా గిఫ్ట్లే తీసుకొని వచ్చాను
రా చూపిస్తా అనేసి ఆవిడ లోపల తీసుకుని వెళ్తా ఉండేసరికి హీరో వాళ్ళ అమ్మ అనమాట, ఏంట్రా బాబు నిజం చెప్పు, ఆ అమ్మాయిని నువ్వు ఏం బెదిరించగట్టు ఏం పెళ్లి చేసుకోలేదు కదా అంటే, అదేంటమ్మా అలా అంటున్నావంటే, ఏమో రా బాబు అంత క్యూట్ ఉన్న అమ్మాయి నీకు పడిపోయిందంటే నాకు అసలు నమ్మకమే కుదరడం లేదనేసి ఆవిడ నవ్వుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక లోపల తీసుకొచ్చి అనమాట హీరోయిన్కి అది కనుక వాళ్ళు ఫారెన్ ట్రిప్ వేస్తుంటారు కదా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క గిఫ్ట్ తీసుకుని ఉండే అనమాట. సో అవన్నీ హీరోయిన్కి ఇస్తూ ఉండేసరికి హీరోయిన్ అది కనుక లేదు నాకు వద్దు, నాకు ఇటువంటి ఇష్టం లేదనేసి అంటా ఉంటే, దానికి వాళ్ళ మామయ్య గారు కట్టి తీసుకోమని అంటారు. హీరో కూడా తీసుకో అనేసి చెప్పడంతో హీరోయిన్ తీసుకుని ఉంటుంది. మీకోసం కూడా నేను చాలా గిఫ్ట్లు తీసుకొచ్చాను, బట్ అంత కాస్ట్లీ కాదనేసి ఇస్తూ ఉండేసరికి మామయ్య గారు అంటారు, చూడమ్మా మనం ఎంత ప్రేమతో తెచ్చామన్నది ఇంపార్టెంట్, కాస్ట్లీ గురించి కాదు అనేటప్పటికి హీరో ఇచ్చుంటాడు అనమాట. సో వాళ్ళకి చాలా బాగా నచ్చుంటుంది. నెక్స్ట్ సీన్లో అది కనుక డిన్నర్ చేస్తూ ఉంటారనమాట. మన మామయ్య గారు, అవునమ్మా మీ పేరెంట్స్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తామనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ సైలెంట్ అయిపోయి ఉంటుంది. దానికి హీరో అంటాడు, లేదు నాన్న వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం కాంప్లికేషన్గా ఉందంటేని, సరే అయితే తర్వాత చూసుకోవచ్చులే అనేసి ఆయన అంటూ ఉంటారనమాట. ఈ లోపల అత్తయ్య గారు అంటారు, సరే బాగా లేట్ అయిపోయింది కదా, చాలా రోజుల తర్వాతే కలిసాం కాబట్టి ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేయండి, రేపు పొద్దుట వెళ్ళండి అనేటప్పటికి హీరోయిన్ ఆలోచిస్తుంది. బట్ హీరో ఇది కనుక ఉందాము అన్నట్టుగా చూసుంటాడు. ఇంక హీరోయిన్ కూడా ఓకే చెప్పుంటుంది అనమాట. వీళ్ళిద్దరికి అది కనుక రూమ్ ఇచ్చుంటారు. హీరో అయితే కనుక రూమ్ తీసుకుని వచ్చి, ఈ రూమ్లో ఉండు, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను ఇప్పుడే వస్తా అనేసి తనకి కిందకి వెళ్ళి ఉంటాడు అనమాట. హీరోయిన్ కోసం అయితే కనుక ఒక రింగ్ అది కనుక ప్రిపేర్ చేసి ఉంటాడు. అది వాళ్ళ అమ్మ చూపించేసరికి వాళ్ళ అమ్మ అనమాట, బావురా చాలా బాగుంది అనేసి చెప్తా ఉండే టైంలో హీరోయిన్ ఫ్రెష్ అవి ఈయనేంటి ఇంకా రాలేదు ఎక్కడున్నారనేసి వస్తూ ఉంటుంది. హీరో అండ్ వాళ్ళ అమ్మ ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఆ మాటలన్నీ హీరోయిన్ వింటూ ఉంటుంది అనమాట. ఆవిడ అంటది, చూడరా మీ నాన్న ఏదో 3 మనవలు కావాలనేసి మిమ్మల్ని టెన్షన్ పెడతాను అండ్ కంగారు పెడతాను ఉంటుంది, బట్ మీరు ఏమీ కంగారు పడకండి, ఎందుకంటే యోయో ఇది వయసు చాలా చిన్నది కదా, 21 years, పైగా తను చదువుకుంటుంది కాబట్టి నువ్వు కూడా పిల్లల కోసం తను కంగారు పెట్టుకు అర్థమవుతుందా అనేసి హీరోకి చెప్తా ఉంటుంది. అదే టైంలో హీరోయిన్ రావడంతో, అమ్మ నువ్వు మేము మాటలని విన్నావా, చూడు వాడు పిల్లల గట్టు కావాలంటే కనుక నువ్వు నో అని చెప్పి నీకు ఈ అత్తగారు సపోర్ట్ చేస్తుంది అనేసి అంటా ఉంటే, దానికి హీరోయిన్ అనమాట, అదేంటి నేను ప్రెగ్నెంట్ అన్న విషయం వీళ్ళకి ఇంకా ఈయన చెప్పలేదు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. దానికి హీరో అనమాట, అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి అనగానే, ఏంట్రా అంటే నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అనేసి హీరో చెప్పుంటాడు. ఒక్కసారిగా అత్తయ్య గారు షాక్ అవుతారు, ఏంటమ్మా నిజమా అనేసేటప్పటికి హా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సో నెక్స్ట్ అది కనుక ఫ్యామిలీ మీటింగ్ జరుగుతుంది అనమాట. సో అత్తయ్య గారు మామయ్య గారు నాన్నమ్మ గారు అయితే కనుక, అదేంటి ఈ విషయం మా దగ్గర ఎందుకు దాచామంటే, దాయాలని కాదు చెప్దామని అనుకున్నాను, మీరు డైరెక్ట్గా వచ్చాక చెప్దాం అనుకున్నానంటేని, దానికి నాన్నమ్మ గారు అంటారు, సర్లే జరిగిపోయింది ఎలాగో జరిగిపోయింది కానీ అమ్మ అయ్యో ఇప్పుడు ఏమంతమ్మా అంటే 3rd month కంప్లీట్ అయ్యింది అమ్మమ్మ గారు అని చెప్తా ఉంటే, అంటే నా మునుమునోడు రావడానికి ఇంకా ఎంతో టైం లేదనమాట అనేసి ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో అత్తయ్య గారు వాళ్ళు కూడా అనమాట, సరేనమ్మా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కట్ అనేసి, నీ బాధ్యత మొత్తం అంతా మాదే అనేసి వాళ్ళది కనుక చెప్తా ఉంటారనమాట. హీరో కూడా తను బాగా చూసుకుంటారనేసి వాళ్ళ ఫ్యామిలీ ముందు మాటిచ్చి ఉంటాడు అనమాట. అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అది కనుక రెస్ట్ తీసుకుంటుంది. అదే టైంలో హీరో అనమాట వెనక నుంచి వచ్చేది కనుక రింగ్ పట్టుకొని హీరోయిన్ పిలుస్తాడు. హీరోయిన్ కూడా లెగ్స్ చూసేసరికి 2 రింగ్స్ ఉంటాయి. అప్పుడు హీరో అంటాడు, సారీ ఇన్ని రోజులు పెళ్ళి అయినా కానీ నీకు ఇంకా రింగ్ అయితే కనుక ఇవ్వలేదు కదా, అందుకోసం అనేసి తీసుకొచ్చాను అనేసి హీరోయిన్కి రింగ్ పెడతాడనమాట. కరెక్ట్గా సరిపోయి ఉంటుంది. అదేంటంటే నా యాదు మీకు ఎలా తెలుసు అంటే, ఆ రోజు నీ చేపట్టుకున్నాను కదా అది గుర్తుపెట్టుకొని తీసుకుని వచ్చా అనేసి చెప్పు ఉంటాడు. అవును అనేసి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి నాకు అనేసి హీరో అనమాట చేయి చూపించుంటాడు. సో హీరోయిన్ కూడా అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. హీరోగా ఇది కనుక రింగ్ పెట్టి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. సో అత్త వాళ్ళ ఇంటికాడ నుంచి అది కనుక వీళ్ళు వెళ్ళిపోతూ ఉండేసరికి అత్తయ్య గారు వాళ్ళది కనుక హీరోయిన్కి కార్డ్ ఇస్తారనమాట, నీకు నచ్చిన ఏమైనా డ్రెస్సెస్ తీసుకోమనేసి. బట్ హీరోయిన్ నో అని చెప్పేసి ఉంటుంది. దానికి హీరో అంటాడు, అమ్మ తనకి కార్డ్స్ కట్టి మనీ వాడడం ఇష్టం ఉండదు, తనకి మీరు ఏమైనా కొనాలి అనుకుంటే కనుక మీరే షాపింగ్ చేస్తే తీసుకొని రండి అని చెప్పుంటాడు. అందరూ నవ్వుతారనమాట. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ కోసం ఇది కనుక ఫుడ్ అంతా రెడీ చేసుకొని తీసుకొని వచ్చి అనమాట హీరోయిన్కి ఇచ్చుంటాడు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఇది కనుక ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉండేసరికి హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ చెప్తా ఉంటుంది, రేపొద్దుటేనండి నాది క్విజ్ అని చెప్తా ఉంటే, ఓ అవునా అంటేనే, అవును పర్వాలేదు మీరు రాకపోయినా అనేసి తను ఫైటింగ్ అనేసి అంటూ ఉంటే దానికి హీరో నవ్వుతాడనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇది కనుక ఈ క్విజ్లో నీకు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడనమాట. సారా ఇది కనుక అటు నుంచి హీరోయిన్ రావడం గమనించి, నీకు నువ్వే గెలుస్తావు తెలుసా, నువ్వే ఫస్ట్ వస్తావు తెలుసా, కొంతమందికి అసలు టాలెంట్లో అయిపోయినా కానీ టాలెంట్ వాళ్ళకే ఉందనుకుంటారు తెలుసా అనేటప్పటికి హీరోయిన్ ఏం పట్టించుకోదు. కానీ ఆ మాటలు విన్నాను నిక్ అయితే కనుక తను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. క్విజ్ అయితే కనుక స్టార్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఫస్ట్ రౌండ్లో అయితే కనుక క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టాలి. సో అలా హీరోయిన్ నిక్ వాళ్ళు కూడా అందరూ పెట్టేస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ రౌండ్ దాటుకొని సెకండ్ రౌండ్కి అయితే కనుక కొంతమంది వచ్చి ఉంటారు. అందులో హీరోయిన్ అండ్ నిక్ కూడా ఉంటారనమాట. సెకండ్ రౌండ్లో అయితే కనుక యాంకర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉండేసరికి
ఉండేసరికి వీళ్ళు బజర్ రౌండ్ అనమాట. సో బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ ఆన్సర్ అయితే కనుక నీకు చెప్పేస్తుంటాడు. సెకండ్ ఆన్సర్ అయితే కనుక హీరోయిన్ చెప్తా ఉంటుంది. అదే టైంలో అక్కడికి హీరో వస్తూ ఉంటాడు అనమాట. హీరోని చూసిన హీరోయిన్ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే హీరో వచ్చి సెమినార్కి వెళ్తాను రావడానికి కుదరదని చెప్పుంటాడు కదా, కానీ హీరోయిన్ కోసం వచ్చి ఉంటాడు కదా. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు, అదేంటి చూసారు రావడం ఏంటి అనేసి. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది హీరోని చూసి. నిక్ అయితే కనుక ఈయన ఎందుకు వచ్చాడు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అలాగా చాలా క్వశ్చన్స్ అయిపోయాక నిక్ హీరోయిన్ అయితే కనుక సేమ్ స్కోరు ఈక్వల్గా ఉంటారనమాట. సో ఈ యాంకర్ లాస్ట్ క్వశ్చన్ అడిగేసరికి నిక్ అనమాట బజర్ ప్రెస్ చేస్తుంటాడు, కానీ ఆన్సర్ చెప్తాడు కానీ రాంగ్ అనమాట. తర్వాత చాయిస్ హీరోయిన్కి వచ్చి ఉంటుంది, హీరోయిన్ చెప్పుంటుంది అనమాట. సో అలా ఆ విధంగా హీరోయిన్ అది కనుక విన్నర్ అయి ఉంటుంది. సారా ఇది కనుక చాలా జల్సీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ప్రైజ్ ఇవ్వడానికి అది కనుక హీరోనే పిలుచుంటారు. సో హీరో ఇచ్చుంటాడు అనమాట. ఈ లోపల గ్రూప్ ఫోటో అనేసరికి అందరూ గ్రూప్గా నుంచొని ఫోటోస్ తీసుకుంటూ ఉంటే హీరోని కూడా ఫోటో దిగడానికి రమ్మని ఉంటారు. సో హీరో కూడా హీరోయిన్ సైడే నుంచొని ఫోటో తీసుకుంటాడు. హీరోయిన్ అనమాట ప్రైజ్ తీసుకుని వెళ్తూ ఉండేసరికి సారా అనమాట ఎవరో లెక్క కొలిది ప్రైజ్ విన్నర్ అవుతారు అంతే తప్ప నీకులా టాలెంట్ ఉండి కాదు కట అనేసి హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడేసరికి హీరోయిన్ ఏం పట్టించుకోదు. కానీ నిక్ అయితే కనుక స్టాండ్ తీసుకుని హీరోయిన్ సైడ్ మాట్లాడతాడు. అది విన్న సారా కోపం వచ్చి నాతో బ్రేకప్ చేసుకుంటావంటే అవును బ్రేకప్ చేసుకుంటాను, నువ్వు ఇంకా నాకు ఏం అవసరం లేదు, నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదనేసి వాడేది కనుక బ్రేకప్ అని చెప్పిస్తుంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో హీరోని తన ఫ్రెండ్ని చూపిస్తూ ఉంటారు. హీరో వచ్చేసి సెమినార్ కోసం అనేసి వాళ్ళ ఫ్రెండ్ని పిలుచుంటాడు, అందుకోసం థ్యాంక్ యూ చెప్తా ఉంటాడు అనమాట. సో వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకునే టైంలో దూరం నుంచి అనమాట నిక్ ఉన్నాడు కదా, వాడేది కనుక హీరోయిన్ని నువ్వు లైబ్రరీకి వెళ్తావేమో నేను నీతో పాటు వస్తాను అనేసి అంటా ఉంటే లేదు నాకేం అవసరం లేదు నేను వెళ్తాను అనేసి అంటా ఉంటే లేదు నీకు హెల్ప్ చేస్తాను ఏదో బుక్స్ ఇవి కట్ అనేసి అంటా ఉంటాడు. ఇదంతా డాక్టర్ చూసానమాట. చూసావని వైఫ్కి ఎంత కాంపిటీషన్ ఉందో నువ్వు కూడా నీ వైఫ్కి దగ్గర అవడానికి ట్రై చెయ్యి. ఒక హస్బెండ్గా తన పట్ల ఏదైతే చదువు తీసుకోవాలో అదంతా నువ్వు చెయ్యి, అర్థమవుతుంది అనేసి చెప్తా ఉండే టైంలోనే నిక్ అయితే కనుక హీరోయిన్ చేతిలో ఉన్న బుక్స్ తీసుకుంటూ ఉంటాడు అనమాట. అదంతా హీరోకి చూస్తుంటే కోపం వచ్చి అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో నిక్ చెప్తా ఉంటాడు నేను నా గర్ల్ ఫ్రెండ్ తోటి బ్రేకప్ చేసుకున్నానంటే అయితే నాకెందుకు చెప్తున్నావంటే అది ఇంతకు ముందులా మనం లైబ్రరీలో కలిసి చదువుకోవచ్చు, నీ మనసులో ఆల్రెడీ నేను ఉన్నట్టున్నాను కదంటే చూడదంతా గతం సో ఇప్పుడు ఏమీ లేదనేసి అంటా ఉంటే కొన్ని ఫ్రెండ్స్కి నేను ఉందాం ఇలాగ ఇవి బుక్స్ అనేసి వాడు అంటా ఉంటాడు. అదే టైంలో హీరో వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి నిక్ వంక కోపంగా చూసేసరికి నిక్ అనమాట ఈయన ఎందుకు వచ్చాడు అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటే లైబ్రరీకి వెళ్దాం అనుకుంటున్నాను సార్ అంటే రా నేను కూడా వెళ్తున్నాను అనేసి బుక్స్ తీసుకుని వెళ్తూ ఉంటే నిక్ అనమాట ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరు ఎందుకు కలిసి ఉంటున్నారు అనేసి నిక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరో అంటా ఉంటాడు హీరోయిన్ పక్క తీసుకొచ్చు అదేంటి నువ్వు ఇందాక నాతో రావడానికి భయపడ్డావంటే అదేమి లేదు సార్, సో మన ఇద్దరం వచ్చేసి మ్యారేజ్ అయిందని చెప్పి అందరికీ తెలిసింది అనుకో కొంచెం బాగోదు కదా, అందుకోసం అనేసి మీకు కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను అనేసి అంటా ఉంటే వీళ్ళిద్దరూ దగ్గరగా ఉండి మాట్లాడుకోవడం ఇది కొంతమంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటారనమాట. ఈ లోపల మన ఫ్రెండ్ గారు అనమాట హీరోకి మెసేజ్ చేసేవారు నేను కొన్ని సలహాలు ఇస్తాను అవన్నీ పాటించు అంటే నాకేం అవసరం లేదు నీకు కూడా ఏసి దాడిపోతుంది కదా, ఆ సలహాలతో నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసుకొనేసి హీరో అని ఉంటాడు. నెక్స్ట్ సీన్ అయితే కనుక హీరో రూమ్లో అయితే కనుక ఏసీ పనిచేయదనమాట. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాట్లాడు కుత్తుకొస్తాయి అనమాట నీ వైఫ్కి నువ్వు దగ్గర అవ్వనేసి అందుకోసం అనేసి దిండు పట్టుకొని అనమాట పిల్లో తీసుకొని అయితే కనుక హీరోయిన్ దగ్గరికి వచ్చి ఉంటాడు. చూడు నా రూమ్లో ఏసీ పనిచేయడం లేదు కొంచెం నేను ఈ రూమ్లో పడుకోవచ్చు నాకు ఉడుకులో పడుకుంటే నిద్ర పట్టదు అనేటప్పటికి ఇంక హీరోయిన్కి ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. ఓకే అని చెప్పుంటుంది. సో హీరో అండ్ హీరోయిన్ పడుకుంటారు కానీ సపరేట్గా అనమాట. ఇంకొక మధ్యలో ఇంకొక నలుగురు పట్టేసి అంత స్పేస్ ఉండే అది చూసిన హీరో మన మధ్యలోకి ఎవరు రారు కదంటే రారు అనేటప్పటికి మరి ఎందుకు అంత దూరంగా ఉన్నావు అనేసి హీరో దగ్గరికి వచ్చి హీరోయిన్ పట్టుకునే టైంలో తను వెనక్కి కడిపోవద్దు అనమాట జరిగి. ఈ లోపల హీరో పట్టుకుని అనమాట నేను ఇలా పట్టుకోవడం నీకు నచ్చలేదంటే అలా అని చెప్పలేదు కదా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అయితే ఇలాగ పట్టుకుని పడుకోవచ్చు కదా అంటే అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సో ఆ రోజు నైట్ అలా పడుకుని ఉండే నెక్స్ట్ డే నైట్ కూడా అనమాట హీరో వచ్చి ఉంటాడు. హీరోయిన్ డోర్ తీసి ఉంటుంది అనమాట. ఎందుకు వచ్చారంటే నేను ఆ రూమ్లో ఏసీ పనిచేయడం లేదు నీకు తెలుసు కదంటే లేదు ఆఫ్టర్నూన్ ఆల్రెడీ నేను చెప్పాను సో వాళ్ళు వచ్చి బాగు చేశారు మెకానిక్స్ అనేటప్పటికి వాళ్ళు లేదనేసి హీరో అంటూ ఉంటే నేను చూస్తానేసి హీరోయిన్ రూమ్లోకి వచ్చి ఉంటుంది అనమాట. తను చూస్తూ ఉండేసరికి హీరో అనమాట రిమోట్ తీసుకుని చూడు నేను చెప్పేది ఏంటంటే ఏసీ పనిచేస్తుందా లేదనేది ఇక్కడ విషయం కాదు, అన్ని రూమ్స్లో ఏసీలు తిరుగుతూ ఉండేసరికి బోల్డ్ కరెంట్ బిల్ వస్తుంది. అసలు ఇప్పుడు మనకి బెడ్ పుట్టబోతున్నాడు వాడి ఫ్యూచర్ కోసం డబ్బులు అది కనుక ఆదా చేయాలి కాబట్టి ఇద్దరం ఒకే రూమ్లో పడుకున్నాం అనుకో కొంచెం మనీ సేవ్ అవుతుంది కదా అనేసి హీరో చెప్పుంటాడు. హీరోయిన్ కూడా అనమాట ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను అనేసి అవునులే అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. సరే నువ్వు కిందకి నడి నీ కోసం పాలు తీసుకొస్తా అనేసి హీరో అనమాట హీరోయిన్ పంపించేసి ఏసీ అసలు ఫస్ట్ దీంట్లో బ్యాటరీలు తీసేద్దామనేసి బ్యాటరీలు తీస్తానమాట రిమోట్ అక్కడ పెట్టేసి వెళ్ళుంటాడు. తను పాలు కాస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట డౌట్ వచ్చి అసలు పనిచేస్తుందా లేదా ఏసీ అనేసి వచ్చి చూసేసరికి రిమోట్ ఎంతలా ప్రెస్ చేసినా కానీ ఆన్ అవ్వదు అనమాట. ఇదేంటి అనేసి అసలు బ్యాటరీలు ఉన్నాయా లేదు ఇది ఇంత తేలిగ్గా ఉంది ఏంటని చూసేసరికి బ్యాటరీలు ఉన్నామన్నమాట. హీరోయిన్కి అర్థమై ఉంటుంది విషయం కావాలని చేశారు ఈయన అనేసి. నెక్స్ట్ సీన్ అనమాట తను కాలేజ్కి వచ్చాక ఇదే విషయం తలుచుకుని అవుతా ఉండేసరికి జియా అంటే ఏమైంది అనేటప్పటికి లాస్ట్ నైట్ ఇలా జరిగింది అనేసి మేమిద్దరం ఒకే రూమ్లో పడుకున్నాం
పడుకున్నామంటే అవునా అనిస్తాను అంటే అదంతా జరిగిందనమాట. అంటే జస్ట్ జస్ట్ పడుకున్నాం అంతే అనిస్తే అని చెప్తా ఉంటుంది. ఇంకేముందులే ముందు ముందు అది కూడా జరుగుతుంది అంటేని ఆయన అటువంటి వాడు కాదంటే అటువంటి వాడు కాకుండా నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అనిస్తే అని అంటూ ఉంటుంది అనమాట. హీరోయిన్ అయితే కనుక అలా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో వంట చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట ఒక జ్యూస్ బాటిల్ ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చి తీసుకుని వచ్చి హీరోకి ఇస్తూ ఉంటుంది అనమాట. హీరో ఏంటి గిఫ్ట్ అనేసి ఓపెన్ చేసేసరికి అందులో పెన్ ఉంటుంది. అది చూసిన హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇది నాకు చాలా యూస్ అవుతుంది అని చెప్తా ఉంటాడు. సరే నేను ఈ జ్యూస్ తాగను అనేసి హీరోకి వేస్తూ ఉండేసరికి హీరో అనమాట ఫస్ట్ స్లిప్ చేసి ఉంటాడు. వెంటనే హీరోకి అర్థమైపోయి ఉంటుంది అది ఆల్కహాల్ అనేసి. ఇది నువ్వు తాకు ప్రెగ్నెంట్ కదా ఇది ఆల్కహాల్ అంటే లేదండి జ్యూస్ అని చూసేసరికి అది ఆల్కహాల్ అనమాట. నాకు ఆల్కహాల్కి నేను చాలా సెన్సిటివ్. ఆ రోజు నైట్ నేను ఎలాగ డ్రింక్ అనుకొని ఆల్కహాల్ తాగినందుకే మన ఇద్దరి మధ్య తప్పు జరిగిందనేసి హీరో చెప్పుంటాడు. సరే అయితే నేను వెళ్ళి సోఫాలో పడుకుంటా అనేసి హీరో వెళ్ళి సోఫాలో పడుకునేసరికి హీరోయిన్ అనమాట వచ్చి చూస్తుంది ఈయన ఎలా ఉన్నారు ఏంటనేసి. అలా చూసారనమాట. అనుకోకండి హీరోని కిస్ చేయాలనిపించి కిస్ చేసి ఉంటుంది అనమాట. హీరోకి వెంటనే మెలకు వచ్చి ఉంటుంది. అదే టైంలో హీరోయిన్ కూడా ఫోన్ వచ్చి ఉంటుంది అనమాట. చేసింది ఎవరో కాదు నిక్ అనమాట. వాడైతే కనుక ప్లీజ్ మళ్ళీ మనం కలిసిపోవచ్చు, నన్ను క్షమించు, మళ్ళీ మన ఇద్దరు ఎప్పుడులాగా ఉందామనేసి వాడు అంటూ ఉంటాడు. వెంటనే హీరో అనమాట ఫోన్ తీసుకొని ఇప్పుడు తను ఖాళీగా లేదు ఈ టైంలో తనకు ఫోన్ చేయకనేసి హీరో ఫోన్ పెట్టేసి ఉంటాడు అనమాట. అలా పెట్టేసి నువ్వు నన్ను అసలు ఎందుకు కిస్ చేసావంటా ఉంటే దానికి హీరోయిన్ ఏం మాట్లాడుతుంది అనమాట. సరే అయితే నేను ఒక విషయం అడుగుతాను నీకు నేనంటే ఇష్టమేనా అనేటప్పటికి హీరోయిన్ బాధపడుతుంది అనమాట. నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టమేనా అనేటప్పటికి హా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టము, ఎంత ఇష్టమో చూపించమంటావంటే ఎలా చూపిస్తారేటప్పటికి ఇంకో ఇలాగా అనేసి హీరో దగ్గర కిస్ చేస్తుంటాడు అనమాట. అలాగా ఇద్దరు కిస్ చేసుకుంటూ ఉండేసరికి హీరోయిన్ కూడా అనమాట ఏమి నో చెప్పుండదు. సో వాళ్ళిద్దరు కిస్ అయితే కనుక అలా అయితే కనుక మొత్తం ముందుకు వెళ్ళి ఉంటుంది అనమాట. అలా ఇంటిమేట్ అయితే కనుక అయి ఉంటారనమాట. సో ఆ ఇద్దరు అలా గడిపేసాకైతే కనుక నైట్ అయి ఉంటుంది. హీరోయిన్ సిగ్గుపడతా ఉండేసరికి హీరో అంటాడు ఏమైంది అంటే ఏమీ లేదండి మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, మీకు చాలా టాలెంట్ ఉంటుంది, అటువంటిది మీరు నన్ను ఎందుకు చూస్ చేసుకున్నారు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, చాలామంది మీ వెనకాల పడుతున్నారు కదా అంటే ఏమో అదంతా నాకు తెలియదు, నాకే తెలియకుండా నేను నీ మాయలో పడిపోయాను, సో నువ్వంటే నాకు చాలా ఇష్టము, నిజం చెప్పాలి అంటే కనుక నువ్వు నా లైఫ్లోకి రావడమే నేను చేసుకున్న అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, నా బెస్ట్ ఫ్రెండ్ ట్రై చేస్తాను, మన ఇద్దరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి, నేను ఇంకా వెయిట్ చేద్దాం అనుకున్నాను, నీ గ్రాడ్యుయేషన్ అవి దాకా రిలేషన్షిప్ స్టార్ట్ చేయకూడదు అనుకున్నాను, కానీ అనుకోకుండా అయిపోయింది అనేటప్పటికి హీరోయిన్ అవుతుంది అనమాట. సో హీరో కూడా అవుతాడు. నెక్స్ట్ సీన్ అయితే కనుక వీడు ఉన్నాడు కదండి ఎక్కువ వాడేది కనుక హీరోయిన్కి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వా అనేసి అంటా ఉంటే హీరోయిన్ అనమాట నేను ఒకప్పుడు లవ్ చేశాను కాదని నేను చెప్తలేదు, కానీ ఇప్పుడు నాకు నీ మీద అటువంటి ఫీలింగ్స్ లేవు అనేసి అంటా ఉండేసరికి వాడేది కనుక ఫోర్స్ చేస్తాడనమాట. అదేంటి ఎందుకు చెప్పు నేనంటే ఎందుకు ఇష్టం లేదు కట అనేసి. అదే టైంలో హీరో వచ్చానమాట హీరోయిన్ పట్టుకొని చూడు తనకి నేను హస్బెండ్ని, ఇంకొకసారి నా వైఫ్ని ఇసిపించావంటే అసలుకి బాగోదు, అసలు ఇప్పుడు తను ఒట్టు మనిషి కూడా కాదనేసి హీరో చెప్పుకుంటాడు. ఒక్కసారిగా నీకు షాక్ అవుతాడు అనమాట. అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరూ వింటూ ఉంటారనమాట. ఇంకెప్పుడు తను ఇబ్బంది పెట్టుకుంటే సారీ సార్ నాకు ఈ విషయం తెలియదు, తను ప్రెగ్నెంట్ అయ్యిందని తనకు పెళ్ళి అయిందనే విషయం నాకు తెలియదు, ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టలే అనేసి సారీ చెప్పేసి వాడు వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ విని ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే కనుక వీళ్ళిద్దరికి కంగ్రాట్స్ చెప్తా ఉండేసరికి హీరో అనమాట అందరికీ తెలిసిపోయిందని ఏమని అనుకుంటున్నామంటే లేదు సార్ నాకు నచ్చింది అనేసి హీరోయిన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక కాలేజీ ప్రిన్సిపాల్ ఉంటారు కదా ఆవిడ అనమాట స్టాఫ్ మెంబర్స్ చెప్తా ఉంటుంది ఇలాగా వేరే యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ అనమాట మన యూనివర్సిటీకి రావచ్చు, మన యూనివర్సిటీ నుంచి ఆ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు అనమాట, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకునేది అవకాశం వచ్చింది అనేసి చెప్తా ఉండేసరికి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్కి అయితే కనుక ఇదే విషయం తెలిసి ఉంటుంది. జియా చెప్తుంది నువ్వు కూడా నీకు అవకాశం వస్తే వెళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి చదువుకో అంటే లేదే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు నాకు వెళ్ళడానికి అవ్వదు అనేసి అంటూ ఉంటుంది. సో వాళ్ళ మేడం కూడా అనమాట రమ్మని ఇదే విషయం చెప్తా ఉండేసరికి హీరోయిన్ అది కనుక రిజెక్ట్ చేస్తుంటుంది అనమాట. హీరో అడుగుతూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో సో నువ్వేం చెప్పావంటేనే నేను ఓ చెప్పాను సార్ అనేటప్పటికి హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ హీరోయిన్ డల్గా ఉంటుంది అనమాట. ఏమైంది అనేసి హీరో అడుగుతూ ఉంటే నిజం చెప్పాలంటే నాకు వెళ్ళాలని ఉంది కానీ ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు కదా అంటే దానికి హీరో అంటాడు సారీ ఇదంతా నా వల్లే కదా, నువ్వు నా వల్ల కదా ప్రెగ్నెంట్ అయ్యావు, ఇప్పుడు అందుకోసమే కదా నీ డ్రీమ్స్ అని వదులుకుంటున్నావంటే చిచి అలా ఎప్పుడు అనుకోకండి, మీరు నా లైఫ్లోకి వచ్చాకే ఇంత హ్యాపీనెస్ వచ్చింది, ఇంకా ఇంత లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను, అన్ని అవకాశాలు నాకు రావడానికి కారణం మీరే కదా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది అనమాట. అది విన్న హీరో అయితే కనుక ప్రేమతోటి హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మనకి హీరోయిన్కి 9th మంత్ వచ్చేస్తుంటుంది డెలివరీ టైం అనమాట. తనకైతే కనుక వాటర్ లీక్ అవుతూ ఉంటుంది, అది
అది చూసిన హీరో అయితే కనుక వెంటనే వచ్చి ఉంటాడనమాట. హీరోయిన్‌ని చైర్‌లో కూర్చోబెట్టి, "సరే అయితే కామ్‌గా ఉండు. నేను ఇప్పుడే డాక్టర్‌కి ఫోన్ చేస్తా ఉంటాను అంబులెన్స్‌కి" అనేసి తనైతే గనుక అంబులెన్స్‌కి ఫోన్ చేసి అయితే గనుక హీరోయిన్‌కి యొక్క లగేజ్ మొత్తం అంతా సర్దుకొని హీరోయిన్ తీసుకొని వెళ్తా ఉంటాడు. ఇప్పుడైతే గనుక హాస్పిటల్‌కి తీసుకొని వచ్చేసుంటారు. హీరోయిన్ అయితే గనుక హాస్పిటల్ యొక్క ఐసీయూ రూమ్‌లోకి తీసుకొని వెళ్ళి ఉంటారు. హీరో చాలా వెయిట్ చేస్తా ఉంటాడు. కాసేపటికి అయితే గనుక హీరోయిన్‌కి పాప పుట్టిందనేసి తీసుకొని వచ్చి ఉంటారనమాట. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. "నీకోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మా ప్రేమకి గుర్తు తెలుసా నువ్వు" అనేసి హీరో అంటా ఉంటాడు ఆ బేబీ తోటి. ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్‌కి ఆపరేషన్ చేస్తుంటారు కదా! సో, ఆ కుట్లు మీద ఇది గనుక హీరో ఆయింట్‌మెంట్ రాస్తా ఉంటాడనమాట. నొప్పిగా ఉందనేసి. దానికి హీరోయిన్ చాలా అగ్లీగా ఉంది కదండీ అంటే, "ఏం కాదనేసి" హీరో అనమాట ఆ స్టిచెస్ మీద కిస్ చేశానమాట. "చూడు ఇది మన బేబీ ఇచ్చిన స్వీట్ మెమరీ. అదెలా అగ్లీ అవుతది చెప్పు" అనేసి హీరో అని అంటాడు. హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతది. ఇప్పుడైతే గనుక హీరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫోన్ చేసి, "ఇలాగ నేను యోయోని ఫారెన్ పంపిద్దాం అనుకుంటున్నాను. బేబీ అంతా నేనే చూసుకుంటాను. నేను 1 ఇయర్ లీవ్ పెడదాం అనుకుంటున్నాను. బేబీ బాధ్యత అంతా నేను తీసుకొని తనని అబ్రాడ్ పంపిస్తాను. ఎందుకంటే తను కూడా ముందుకు వెళ్ళాలి కదా! మన కోసం తను ఆగిపోకూడదు కదా!" అనేసి చెప్తా ఉండేసరికి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ నో అంటా ఉంటారు. కానీ వాళ్ళ నాన్నమ్మ అనమాట, "నువ్వు తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్. కాబట్టి మేము ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం" అనేటప్పటికి ఇంకా అత్తయ్య గారు, మామయ్య గారు కూడా ఓకే అని ఉంటారు. ఈ మాటలన్నీ దూరం నుంచి హీరోయిన్ విని ఉంటదనమాట. వినేసి హీరో దగ్గరికి వచ్చి, "లేదండి నేను ఎక్కడికి వెళ్ళనండి. నేను ఎప్పుడు మీతోటే ఉంటాను. నేను మిమ్మల్ని బేబీని వదిలేసి ఎక్కడికి వెళ్ళనండి" అనేసి చెప్తా ఉంటది. బట్ హీరో అది గనుక ఒప్పుకోడనమాట. "చూడు నీ లైఫ్ ఎక్కడితో ఆగిపోకూడదు. ముందుకు వెళ్ళాలి. నువ్వు మంచి పొజిషన్‌కి వెళ్ళాలి. అదే నా డ్రీమ్" అనేసి, నేను సపోర్ట్ చేస్తా" అనేసి హీరోయిన్‌కి ఏదోలా నచ్చచెప్పి ఒప్పించుంటాడనమాట. హీరోయిన్ అది గనుక హీరోని హగ్ చేసుకొని బాగా ఏడుస్తా ఉంటది. చాలా క్యూట్‌గా అనిపించుండే ఈ సీను. నెక్స్ట్ సీన్ అయితే గనుక కొన్ని సంవత్సరాల తర్వాత అని చూపిస్తా ఉంటారు. హీరోయిన్ ఒక పెద్ద డాక్టర్ అయి ఉంటది. తను ఆపరేషన్ చేస్తా ఉంటది. తను ఆపరేషన్ చేసి బయటకొచ్చేసరికి హీరో అండ్ వాళ్ళ పాప వెయిట్ చేస్తా ఉంటారనమాట. వాళ్ళ పాప అయితే కనుక స్కూల్‌లో జరిగిన విషయం ఇది గనుక హీరోకి చెప్పి, "డాడీ నేను తప్పు చేశానంటే" "లేదమ్మా నువ్వేం చేసినా కరెక్ట్ చేస్తావు. నీకెప్పుడు ఈ డాడీ సపోర్ట్ ఉంటదనేసి" హీరో చెప్తా ఉంటాడనమాట. అదంతా చూస్తున్న హీరోయిన్ అది గనుక దగ్గరికి వచ్చి ఉంటది. దానికి వాళ్ళ పాప అనమాట, "అమ్మ వచ్చేసావన్నాడు వెళ్ళి డిన్నర్ చేద్దాం" అనేటప్పటికి వీళ్ళు ముగ్గురు వెళ్తా ఉంటారనమాట. హీరోయిన్‌కి ఆడపిల్ల అనే ఒక కారణం చేత వాళ్ళ పేరెంట్స్ ఏదైతే తనకి ప్రేమ అందించలేదో ఆ ప్రేమ అయితే కనుక హీరో వాళ్ళ పాపకు అందిస్తూ ఉంటాడనమాట. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటది. సో, ఇక్కడితో ఈ డ్రామా అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. వేరే వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ చేశారో లేదో నాకు తెలీదు. బట్ నాకు నచ్చింది కాబట్టి ఎక్స్‌ప్లనేషన్ చేశాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.